మన మహావతార్ ఫౌండేషన్లో ఈ 13వ బ్యాచ్ చివరి రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుందాము. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ మాట్లాడండి. ఇక్కడైతే ప్రతి ఒక్కరిని మాట్లాడండి, వీడియోస్ ఆన్ చేసుకోండి అని చెప్పాల్సిన పని లేదు. మనము ఒక స్కూల్కి వెళ్ళాము, ఆ స్కూల్లో చదువుకుంటున్నాము. లేదు మన పిల్లలే స్కూల్కి వెళ్ళారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అని మనం ఖచ్చితంగా చూస్తాం. ఏం మార్పు వచ్చింది స్కూల్కి అలాగే మనము ఒక దీంట్లో వచ్చాము, ఒక గ్రూప్లోకి వచ్చాము. ఇక్కడ ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, క్లాసులు వింటున్నాము, దాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఊరికే వచ్చి పోము కదా, ఖచ్చితంగా దాన్ని ఆచరణ అయితే చేస్తాం. ఆ ఆచరణ చేసినప్పుడు రోజు స్కూల్కి పంపిస్తున్నప్పుడు వాడు ఆ అక్షరము ఆ అక్షరము ఏదో ఒకటి అయితే నేర్చుకుంటాడు కదా. ఏం నేర్చుకున్నావురా అంటే ఇది నేర్చుకున్నాను అంటే చెప్తాడు, అవునా కదా. అలాగే మనం ఏం నేర్చుకున్నాము, ఏం తెలుసుకున్నాము, మనలో ఏం మార్పు వచ్చింది అని మనము ముందుకు వచ్చి మేడం ఇది నేర్చుకున్నాము, మాకు ఇది తెలిసింది, ఇలా మారా, ఏదో ఒకటి మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేయాలి. అది మన బాధ్యత. ఇక్కడ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకొని దయచేసి చెప్పండి, వీడియోస్ ఆన్ చేసి, ఇది కరెక్ట్ కాదు. ప్రతిరోజు ఇది చెప్పించుకోవడం కరెక్ట్ కాదు. మనం ముందుకు రావాలి, ముందుకు వచ్చి చెప్పాలి. మాస్టర్స్ అడక్కనే మేము చెప్తాము అని హ్యాండ్ రైజ్ చేయాలి. అలా ఉండాలి క్లాస్ అంటే. అంతేగాని ప్రతి ఒక్కరితోనూ అడగండి, చెప్పండి, మాట్లాడండి, ఇది కరెక్ట్ కాదండి. ఓకేనా? దయచేసి ఆ విషయాన్ని తెలుసుకోండి. ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం మొదలు పెట్టండి. ఎవరు మొదలు పెడతారు? హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు మొదలు పెడతారు? ఎవరు చెప్పరా ఏంటి? ఇలాగే నడుద్దామా క్లాస్? ఇలాగే నడిపించేద్దామా? సార్ రాఘవయ్య గారు మాట్లాడండి సార్. మెడిటేషన్ చేపియండి మేడం, ఒక 10 minutes అయినా. కానివ్వండి, ముందు ఎక్స్పీరియన్స్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నా పేరు రాఘవయ్య అండి. నేను జూలై నెలలో వచ్చాను ధ్యానంలోనికి. వచ్చి 5 నెలలు అవుతుంది. నాకు ధ్యానంలో ప్రత్యేకమైన అనుభవాలు ఎక్కువగా అయితే ఏమీ రాలేదు. కానీ నా జీవితంలో మాత్రం మార్పులు మాత్రం చాలా వచ్చినాయి. మన మాస్టర్ రంగనాథ్ సార్ గారు చెప్పినవి కానీ, శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారు చెప్పినవి కానీ, మన మాస్టర్స్ రోజు వచ్చి మనకి చెబుతున్న వాటిలో ప్రతి ఒక్క దాంట్లో కనీసం ఒక్కటన్నా నేర్చుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను, ఆచరణలో పెడుతున్నాను. అవేమేంటంటే ఉదయం నిద్ర లేచిన కాంచి నేను పేస్ట్ వదిలేసాను. ముందు ఆయుర్వేద పౌడర్ వాడుతున్నాను. తర్వాత నిత్యం తీసుకునే వాటర్లో కాపర్లోనే వాడుతున్నాను. ఎక్కువ స్టీల్ పాత్రలో పెట్టి కాపర్ రాడ్ కానీ కాపర్ ప్లేట్ కానీ నేను తాగే నీళ్ళల్లో రాగి చెంబు పెట్టుకొని వాడుతున్నాను. ప్రతి నిత్యం వాడే దాంట్లో ఇంట్లో స్టీల్ పాత్రలు కానీ లేదంటే ఇత్తడి పాత్రలో, రైస్ మాత్రం ఇత్తడి పాత్రలో వాడుతున్నాను. స్టీల్ పాత్రలో కూరలు అట్లాంటివి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఆహారంలో ఏం చేస్తున్నానంటే 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులు కానీ వారంలో కనీసం 1-2 సార్లు అన్నా కానీ సిరిధాన్యాలు వాడుకుంటున్నాను. సిరిధాన్యాలు డైరెక్ట్గా వాడలేను కాబట్టి దాన్ని ఒక పొంగల్ లాగా వాడుతున్నాను. మనకి కట్టి పొంగల్ వాడతారు చూడండి సార్, ఆ విధంగా నేను కట్టి పొంగల్లో కొంచెం బియ్యం, ముడి బియ్యం, కొన్ని సిరిధాన్యాలు ఏదో ఒకటి, కొర్రలు కానీ లేదా సామలు కానీ ఏదో రకం 4-5 రకాలు తెచ్చుకున్నాను. 2 రోజులకు ఒకటి మారుస్తున్నాను. ఆయిల్లో వచ్చేసరికి గానుగు నుంచి తీసిన ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నాను. అది వేరుశనగ ప్రజెంట్ వాడుతున్నాను. ఇక రానున్న కాలంలో కొబ్బరి నూనె కానీ లేదంటే పొద్దుతిరుగుడు నూనె కానీ అవి కూడా వాడటానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకి మహావిద్యానందగిరి మేడం గారు చెప్పినట్టు చక్రాస్ మాత్రం డైలీ ప్రయత్నం చేస్తున్నాను నేను. ప్రజెంట్ ఏంటంటే ఇంకా మూలాధార చక్రమే 41 days చేయమన్నారు కాబట్టి మనకి బిగిన్ చేసి ఇంకా 41 days కాలేదు. ఆ మేడం
మాత గారు చెప్పిన కాడ నుంచి డైలీ చేస్తున్నాను అది. అదేవిధంగా మనకి చెప్పిన మాస్టర్లు ఎవరు ఏమేమి చెబుతున్నారో చెప్పిన వాళ్ళు 100 చెప్పిన వాటిలో కనీసం ఒక్కటన్నా పాటించేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను డైలీ నోట్స్ రాసుకుంటున్నా. ఆ నోట్స్‌లో ఒక్కోటి నేను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మాస్టర్స్ పాత వాళ్ళు గాని, కొత్త వాళ్ళు గాని కనీసం మాస్టర్ చెప్పే దాంట్లో 100 చెప్పారనుకోండి. 100లో కనీసం ఒక 5-10 అన్నా ఆచరణలో పెట్టండి. ఆ 10లో కనీసం 2 అన్నా పక్క వాళ్ళకి చెప్పండి. మనకు తెలిసిన దాంట్లో ముద్రాస్ గాని, లేదంటే మనం తీసుకున్న ఆహారాలు గాని, ఆరోగ్య విషయాలు గాని, మనకి లలిత మేడం గారు చెప్తున్నారు, రంగనాథ స్వామి గారు చెప్తున్నారు, వచ్చిన మాస్టర్ చెప్తున్నారు. మొన్న నాయుడు మాస్టర్ గారు మూత్ర చికిత్స గురించి చెప్పారు. అది నేను నిత్యం వాడుతున్నాను. 1 లీటర్ నుంచి 2 లీటర్ల వరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కుదరటం లేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం మూత్ర చికిత్స కూడా చేస్తున్నాను నేను. ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ 5 నెలలు. వెరీ థ్యాంక్ గుడ్, యూ. వెరీ గుడ్, సూపర్ సార్. ఇది ఇలా ఉండాలి. ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ కూడా, ప్రతి ఒక్కరు చెప్పింది విని ఆచరణ పెట్టడము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్లాస్లో ఇంతమంది వస్తున్నారు అంటే వాళ్ళు ఊరికే రారు కదా, మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని దానికి ఎంత మటుకు ఆచరణ పెడుతున్నాము అనేది ముఖ్యం అన్నమాట. ఊరికే చెప్పినారు, విన్నాము, అయిపోయింది కాదు, ఆచరణ. ఆ ఆచరణ ఎంత మటుకు జరుగుతోంది అనేది మనకు కావాలన్నమాట. ఎక్సలెంట్ సార్, చాలా మంచిగా చేస్తున్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. మీకు తెలిసిన జ్ఞానాన్ని కూడా పంచుతున్నారు. ఇదే కావాల్సిండేది. దీని సొంత గురించి అయితే జీవన నాకు తెలిసిన విధానం. వాళ్ళకి, మా షాప్లో వచ్చే వాళ్ళకి కానీ, నేను బయట వెళ్ళిన ఫీల్డ్లో కానీ, ఈ హార్ట్కి సంబంధించినవి కానీ, గ్యాస్కి సంబంధించినవి, బీపీకి సంబంధించినవి, ఆరోగ్య చిట్కాలు కానీ, అవి అన్నీ ఒక్కోటి ఎవరికి ఏ ప్రాబ్లం టాబ్లెట్ బదులు ఇవి చెప్తున్నాను. అంతే సార్, ఇవే అనుభవాలు అంటే. ఇప్పుడు ఆ రకంగా మనకి ఏమొస్తుంది, ఇవన్నీ చెప్పాలి చెయ్యాలి అని అనిపించింది కదా, ఇదే గొప్ప ఎక్స్పీరియన్స్ అన్నమాట. అనుభవాలు అంటే ఏదో కనిపించిందా కనపడలేదా కాదు సార్, మనలో ఏం మార్పు వచ్చింది, దాన్ని మనం ఏం ఆచరణ చేస్తున్నాము, అవే మనం షేర్ చేసుకోవాల్సిండేది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయి, కనిపించకపోవచ్చు, అది ఆ రోజుకే. దాన్ని మనమేమి వెంట తీసుకొని వచ్చేది ఏమి ఉండదు. కానీ మనలో ఇప్పుడు వచ్చినాం, ఈ క్లాస్లోకి వచ్చినాం, ఏం మార్పు వచ్చింది, మనం ఏం నేర్చుకున్నాము, ఆ నేర్చుకున్న దాన్ని ఎంత మటుకు ఆచరిస్తున్నాము, ఈరోజు ఈ క్లాస్లో ఇది జరిగింది, దాని గురించి మనం ఏం చేస్తున్నాము, ఇది చెప్పినారు కదా, ఇది ఫాలో అవ్వాలి, నీళ్ళు ఇన్ని చెప్పారు, ఇన్ని నీళ్ళు తాగడం, ధ్యానం ఇంతసేపు చెప్పారు, ఆ ధ్యానాన్ని ఆచరించడం, ముద్రాస్ చెప్పారు, ఆ ముద్రాస్ ఇంకోరికి షేర్ చేయడం కూడా, ఆ చెప్పిండేది తెలుసుకున్న జ్ఞానాన్ని పంచడం కూడా. నువ్వు ఆ నేర్చుకుంటే ఆ నేర్పించు, ఈ నేర్చుకుంటే ఈ ఏదైనా సరే నేర్పించు. అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. కానీ ఇలాగే చేస్తూ వెళ్ళండి సార్, చక్కగా ఉంది. హైదరాబాద్ వెళ్ళాను ఫంక్షన్, కానీ అక్కడ కూడా ఇంట్లో మా సభ్యులందరికీ ఈ ధ్యానం గురించి చెప్తే ఇంకేం మాట్లాడలేదు. అంతే సార్, ఇంకేమి రాదు కూడా మన నోట్లోంచి, ఇవే వస్తాయి. ఎక్కడికి పోయినా ఇవే వస్తాయి, వేరే టాపిక్ కూడా రాదు. చక్కగా చెప్పారు సార్. అలాగే ముద్రాస్, ఇంకొకటి నెంబర్స్ యాడ్ చేయండి సార్, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చేస్తున్నాం. మీ ద్వారా ఎంతమంది వస్తారో చూడండి. నా ఎంతమంది పిఎస్సి మన గ్రూప్ మేడం లో. ఈ చిన్న పర్సనల్ పని పడి ఆ, అక్కడ ఎస్పీ గారు కూడా ఇదే పని. ఇంక నా పని అంతే వదిలేసి సార్, అంతే. కాబట్టి అందరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా యాడ్ చేసేసేయండి. వాళ్ళకు ఒకరోజు కాకపోతే ఒక రోజైనా చూసుకుంటారు కదా, నేర్చుకుంటారు కదా, కొంచెమన్నా వాళ్ళు వాళ్ళకి అవ్వచ్చు కదా. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం పర్మిషన్ తీసుకొని యాడ్ చేస్తాం వాళ్ళు. చేయండి సార్, అట్లే చేయండి. ఓకేనా, మనకు కావాల్సింది ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న దాన్ని పంచడం కూడా కదా నలుగురికి. అవును వాళ్ళని మేడం. కూడా మంచిగా తీసుకొని వస్తే వాళ్ళు ఆరోగ్యంగా తయారవుతారు, ఆత్మజ్ఞానం తెలుసుకుంటారు. అంతా మొత్తం ధ్యానమయం కావాలనేదే పత్రిజీ గారి మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట మనకు. ఓకేనా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ ఓకే, మచ్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పిన్నింటి జగన్నాథం గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే. నా పేరు జానదం, ఒరిస్సా స్టేట్ నాది. ఉమ్, ఈ 21 రోజుల్లో అద్భుత జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ కి, అలాగే మీకు నా యొక్క ధన్యవాదాలు మేడం. అలాగే రంగనాథ్ సార్కి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ ఈ జూమ్ యాప్ వలన కలుసుకుంటున్నాం కదా, ఈ యాప్ కనిపెట్టిన అతనికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఉమ్, ఎందువలనంటే
మీరు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటున్నా తెలియదు, మీరు ఎవరో తెలియదు, నేను ఎవరినో తెలియదు. ఈ జూమ్ యాప్ ద్వారా కలుసుకొని ఈ ధ్యానం గురించి నేను తెలుసుకుంటున్నాను కాబట్టి అతనికి కూడా నేను ధన్యవాదాలు ఖచ్చితంగా తెలుపుతున్నాను. కృతజ్ఞతలు చెప్పొచ్చు, తప్పేం లేదు. కరెక్ట్. ఎందుకంటే అది ఉండడం వల్లే కదా మనమంతా ఈ క్లాసులోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనం కృతజ్ఞత తెలియజేయాలి. కరెక్ట్. అలాగే ఈ ధ్యానం వల్ల నాకు కలిగిన గొప్ప అనుభవాలు అంటే నాకు తెలియదు, కానీ అంటే వచ్చే ఫలితాల గురించి మాత్రం నేను చెప్పగలను. చెప్పండి. నాకు అంటే ఈ ధ్యానంలో రాకముందు నాకు ఎప్పుడు ఏది ఎంత పని చేసినా నాకు ఒళ్ళు నొప్పులు అనేవి ఉంటాయి. నా నా అనుభవంలో ఒక 15 సంవత్సరాల కానండి నేను ఎంత పని చేసినా కూడా నాకు ఒళ్ళు నొప్పి అనేది ఉండేది. అలాంటిది అంటే నేను ఈ ధ్యానంలో చేరడానికి నా రోగం నయం అవుతుందని నేను చేరలేదు. నేను ఈ ధ్యానం గురించి తెలుసుకోవాలనేసి నాకు ఏదైనా ఒక అనుభవం వస్తుంది అని లెక్కన నేను దీంట్లో జాయిన్ అయ్యాను. ఈ ధ్యానం మొదట్లో చేసేటప్పుడు మొదటి వారంలో ఈ ఈ చెయ్య ఈ భుజము నొప్పి కొట్టేది మేడం. అక్కడికి ఒక వారం అయిన తర్వాత మళ్ళీ ఇదే ఎడం భుజము కూడా అలాగే నొప్పి కొట్టేది. అయితే ఈ ధ్యానం వల్ల నాకు నొప్పులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గినట్లు అనిపించడం లేదు. మళ్ళీ అది కాక ఈ ధ్యానంలో మళ్ళీ మనము పరిష్కారం చేయాలంటే మరి మాస్టర్ ఉన్నారు. ఈ ధ్యానం గురించి మళ్ళీ అంటే మనకి ఎన్ని నొప్పులు వచ్చి కూడా మళ్ళీ ఇదే ఈ మీ ధ్యానం వాయిస్ బ్రేక్ ఈ అవుతుంది. రోజు ఇలా చేస్తే ఒళ్ళు నొప్పి. మేడం ఇక్కడ గాలి ఎక్కువగా వేస్తుంది మేడం. ఇప్పుడు కరెక్ట్, బాగుంది. ఇక్కడ ఇక్కడ తుఫాన్ ఉంది మేడం, గాలి కొద్దిగా స్పీడ్ గా వేస్తుంది. ఓకే. ఇక్కడ డాక్టర్లు అంటే మాస్టర్లు ఉన్నారు అనేసి మంచి మాటలు వినడానికి జాయిన్ అయ్యాను మేడం, నా రోగం గురించి కాదు. అలాగే ఈ రోజు ధ్యానం వలన నేను నేను వ్యవసాయం పని చేస్తాను మేడం. అంటే కొద్దిగా నా స్లాంగ్ తప్పు ఉండొచ్చు, నేను ఆడే ఏం మాటలు లేదు, అలా ఏం లేదు సార్, మాట్లాడండి. అంటే ఈరోజు ఉమ్, నేను ఒంగోని పని చేశాను మేడం, ఉమ్, పార పని చేశాను. ఉమ్, పొలం చుట్టూరు కాలువ అంటే బట్టిలాగా ఎత్తాం మేడం. ఉమ్. మళ్ళీ అది కాక మొక్కజొన్న పట్ట ఉడిసాము, ఒంగోని వడవాలి. నాకు ఓకే. ఎన్నాళ్ళు ఒంగోని పని చేస్తే నాకు ఒక గంటకి ఎక్కువ చేయలేకున్నాను. ఉమ్, అలాంటిది ఈ రోజల్లా ఒంగోని పని చేశాను. నాకు కొద్దిగా ఒంటికి కొద్దిగా ఫ్రీగా అన్నట్టు అనిపించింది. ఇది ధ్యానం వల్ల నేను ఉమ్, రోజుకి నేను ఎప్పుడు ఈ వ్యవసాయం అంటే చదువుకున్న రోజుల కానుండి నాకు రోజుకి ఉదయం 4 గంటలు లేదా 3:30 అయితే వచ్చేస్తుంది మేడం, ఉమ్, మేల్కొంటున్నాను. ఉమ్. కానీ అప్పుడు ధ్యానము నాకు తెలియదు మేడం. ప్రతిసారి బ్రహ్మ ముహూర్తంలో లేచేవాడిని, కానీ ధ్యానం చేయాలి, అదే. చదువుకోవాలని ఒక ఆలోచన ఉండేది కాదు. ఉమ్. పొలం పని లేవడం అయితే తెల్లవారి లేస్తున్నారు. ఏంటి మేడం, లేవడం అయితే లేస్తున్నారు. లేస్తాను మేడం. వెరీ గుడ్. ఒక ధ్యానం చెయ్యాలి, చదువుకోవాలి అంటే బుక్ తీసి చదువుకోవాలి అనేసి నాకు తెలియదు. అంటే ఇంటికాడి పని లేదంటే వ్యవసాయం పని ఎంత ఉదయం 8 గంటల్లో క్లియర్ అయిపోవాలి, మళ్ళీ మనం ఫ్రీ అయిపోవాలి. ఈ విధంగా ఉండేది నాకు ఎప్పుడు. అంటే ఈ ఎండ ఎండ వచ్చే టైంకి మనము ఇంటికి వచ్చేయాలి. చేయాలి. ఉమ్, ఈ విధంగా నా పని మేడం. ఉమ్. అలాంటిది ఈ ఉదయం ఇప్పుడు ఈ ధ్యానం నేర్చిన కానివ్వండి, ఈ ధ్యానంలోకి వచ్చిన కానివ్వండి, నాకు పర్వాలేదు, పర్వాలేదు. చెప్పండి, చెప్పండి. ఉదయం 4 గంటలకు లేచి 4 గంటల నుండి 5 గంటల వరకు ఉమ్, ధ్యానం చేస్తున్నాను మేడం. ఉమ్, మళ్ళీ 5 నుండి 5:30 వరకు బుక్ తీసి రోజుకు ఒక 5 పేజీల్లాగా చదువుకున్నాను ఉమ్, ఇప్పుడు. ఉమ్, మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అక్కడికి వెళ్దాం రారా, ఇక్కడికి వెళ్దాం రారా అంటే నేను ఎన్నాళ్ళు వెళ్ళుకున్నాను. ఇప్పుడు వెళ్ళడానికి కూడా ఇష్టం కలగటం లేదు. ఉమ్, ఇప్పుడు మొబైల్లో
ఈ పద్యాలు గట్రా వినుకోవడము ఇలాంటివి నేర్చుకున్నాను. ఉమ్. నా అనుభవంలో కలిగిన ఇదే మేడం నాకు చాలా అద్భుతం అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు అసలు. అద్భుతం. ఎందుకంటే మనకు భారతదేశానికి వెన్నెముక రైతు అండి. మీదేమి తక్కువ పని కాదు. చాలా అద్భుతమైన అందరికీ ఆహారాన్ని ఇస్తున్నారు మీరు. అందరి తరపున ఒకసారి నేను ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అలా కష్టపడడం వల్లే మేము ఈరోజు ఇంత మటుకు కడుపులోకి పోతూ ఉంది అండి. డబ్బులు తెచ్చుకున్నంత మాత్రాన కడుపు నిండదు. ఎంత గొప్ప పని చేసినా ఆహారం తీసుకుంటేనే కడుపు నిండుతుంది. ఆ ఆహారము ప్రతి ఒక్కరికి చేరాలి అంటే ఆ రైతు పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఆ ఎండలో కానీ వానలో కానీ ప్రతి దానికి కష్టపడితే తప్ప ఆహారం అందదండి. మీరు చేస్తున్నంత ఇంత గొప్ప పనికి మేమైతే మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. అంత గొప్ప పని చేస్తున్నారు మీరు. చాలా అభినందనీయం. పైగా మీరు ధ్యానంలోకి వచ్చాక మీరు చెప్తూ ఉన్నారు, ముందైతే నేను అంతసేపు కష్టపడేదాన్ని కాదు, ఆ వల్ల అయ్యేది కాదు. ధ్యానానికి వచ్చాక ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం వరకైనా నేను ఈ పని, ఇంతకంటే ఏం మార్పు కావాలి? పొద్దున్నే ఈ రోజు నిన్న ఎండ పడేసరికి నేను వచ్చేస్తున్నా అన్నారు. కానీ ఇప్పుడు పొద్దునుంచి సాయంకాలం వరకు నేను ఉన్నాను అంటే ధ్యానం వల్ల ఇంత మార్పు వచ్చింది కదండి. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇదే మేడం, ఇది నాకు కొద్దిగా అంటే నాకు ఎంతో ఒక అంటే నేను చెప్పలేకపోతాను. చెప్పండి. మామూలుగా మీరు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి సార్. ఇక్కడ ఎవ్వరు తప్పులు పట్టేది ఏం ఉండదు. మీ నేర్చుకున్న భాష మాట్లాడండి. ఇక్కడ అలా మాట్లాడలేని వాళ్ళతో మాట్లాడిచ్చి అందరూ ముందుకు రావాలని మేము చేసే ప్రయత్నం అనమాట. మాట్లాడండి. మీరు ఎలా మాట్లాడతారో అంటే మీరు ఏం చేస్తున్నారంటే అది పదం వాడాలనో లేదో ఇది కరెక్ట్ అలా మీరు అది ఆలోచిస్తూ వెతుక్కుంటాను మేడం. వెతుక్కుంటున్నారు. వద్దు, మీరు ఎలా అవును. మాట్లాడతారో అలాగే మాట్లాడండి. ఏం తప్పు లేదు సార్, మాట్లాడండి. సరే మేడం, ఉంటాను. సెలవు. ఓకే సార్, నో ప్రాబ్లం. తప్పుగా ఏమనుకోము. మీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. ఇంతకంటే ఏం కావాలి? ఒక రైతు తను చేసే కష్టం నుంచి తను బతుకుతున్నాడు, మనమల్ని బతికిస్తున్నాడండి. కాబట్టి అతనికి ఆ శరీరము సహకరిస్తేనే అతను ఆ పని చేయగలుగుతాడు. కానీ ఇప్పుడు ధ్యానము అతనికి ఆ పని చేయడానికి సహకరిస్తోంది కదా. ఎంత అద్భుతం కదా. ఆయనకే కాదు, మనకు కూడా అది సహకరించినట్టు కదా. చాలా గొప్ప విషయం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇలాగే చేస్తూ ఉండండి. ఇప్పుడు పొద్దున్నే చేస్తున్నారా? 3 పూటల మీకు టైం కుదిరినప్పుడు అంతా పెంచుకోండి. 3 పూటలు అవ్వదు మేడం. 3 పూటలు 10 అవ్వదు. నిమిషాలు 10 నిమిషాలు అవ్వదా? అన్నానికి వచ్చి కూర్చుంటారనుకోండి, ఆ అన్నం తినే ముందు అలా కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ తర్వాత భోంచేయండి. అంత మటుకు కేటాయించగలుగుతారు కదా. అంతే. అవును. మళ్ళీ రాత్రి 10 నిమిషాలు కూర్చోండి. కొంచెం సేపు కూర్చొని ఆ తర్వాత ఆహారం తీసుకోండి. ఆ ఆహారం కూడా అమృతంలాగా తయారవుతుంది. ధ్యానం చేసి తినడమే కదా సార్ చాలా అద్భుతం. ప్రార్థన చేసుకొని తినడమే కదా. నిజం మేడం. అలా చేసి పడుకునే ముందు ఇప్పుడు ఎలాగో క్లాస్లో నడుస్తుంది కదా మనకు, అప్పుడు ధ్యాన నిద్ర అవుతుంది కదా. అది అద్భుతం అనమాట. అలా చేసి చేయండి. ఒక 10 నిమిషం 3 పూటల అనేది ఎందుకు? ఆ ఆహారం కూడా అట్లే అవుతుంది కదా, మనకు అమృతం అవుతుంది. ఈ ధ్యానం ధన్యవాదాలు. గురించి నాకు నిజంగా చెప్తాను మేడం. ఈ ఉమ్, ధ్యానం గురించి నాకు 10 సంవత్సరాల కిందట తెలిసింది మాత్రం. ఉమ్. నా ఒంటికి అంటే మెడిసిన్ ఏంటో తెలియదు, ఇంజక్షన్ ఏంటో తెలియకపోను. నా ఒళ్ళు అయితే ఈ ఇంజక్షన్ల వల్ల ఒక జల్లుడు అయిపోయింది. పాపం. డైలీ అంటే ఏదో ఒక నొప్పి వల్ల డైలీ ఇంజక్షన్ వేసుకుంటాడు. వేసుకోవడమే. ఇంజక్షన్ టాబ్లెట్ వేసుకునే ఉంటాడు. ఉమ్. దానివల్ల ఇంకా L4 L5 అయితే ఈ అరిగిపోనాయి అనేసి చెప్పారు డాక్టర్ గారు. బా, బా, బా. మీరు ఇక ఏం పని చేయలేరు, మీరు L4 L5 ఉమ్, అరిగిపోయి ఉన్నాయి, మీరు పెద్ద పని చేయకండి అనేసి చెప్పారు మేడం. ఉమ్. కానీ నేను అలాగే ఈ టాబ్లెట్ ద్వారా వ్యవసాయం చేయాలి కదా మేడం. ఈ టాబ్లెట్ ద్వారా ఇంజక్షన్ ద్వారా మనం వేసుకొని ఈ వ్యవసాయం పని చేసేవాడు. ఇప్పుడు అదే ఎలా ఉంది సార్? ఇప్పుడు మాత్రలు నాకు వాడుతున్నారు? నిన్న నిన్న ఈ రోజు నా అనుభవంలో అంటే మొదటగా ఇంత కష్టపడ్డం అంటే నిన్న ఈ రోజే నేను కష్టపడ్డాను. ఒళ్ళు నొప్పి అనేది మాత్రం తెలియలేదు మేడం. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్, చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ పొందారు మీరు.
ఇలాంటిదే మనకు కావాల్సి ఉండేది. ఈ సాధన పెంచుకుంటా పోతే ఇంకా లోపల ఏమన్నా మన ఎథరిక్ బాడీలో లోపల ఏమన్నా ఉన్న కర్మల దోషాలు కూడా మనకు వెళ్ళిపోతా వస్తాయి, క్లియర్ అయిపోతాయి. వీలైనంత చేయడానికి కొంచెము టైం తీసుకొనైనా చేయడానికి, ఎందుకంటే దీని ద్వారా మనం బాగున్నాము అన్నప్పుడు దాన్ని కొంచెం పెంచడంలో తప్పు లేదు కదా. ఎక్కడైనా అవును. టైం దొరుకుతుందేమో అని చూసుకొని చేయండి. ఓకేనా? మొదట్లో 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే అప్పుడు ధ్యానం చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ధ్యానం చెప్పే మాస్టర్ లేక ఉమ్, నేను అంతకుముందు ధ్యానం చేసేవాడిని, ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు చేసేవాడిని. ఉమ్, అలాగే 10 నిమిషాలు పావు పావు గంట ఇలాగా పెంచేవాడిని. అయినా కూడా అర 45 నిమిషాలు, గంట, అరగంట ఉండలేకపోయాను. ఉమ్. ఇప్పుడు ఈ ధ్యానంకి వచ్చిన కానండి అరగంట గంట ఉంటాం. వెరీ గుడ్. చేయండి, అట్లే అట్లే నెమ్మదిగా పెంచుకుంటా వెళ్ళండి సార్. అంతే. సరే. అలా దాన్ని వదిలిపెట్టకుండా ఏదైతే ఏ దాని ద్వారా మనం బాగుపడ్డామో దాన్ని పెంచుకుంటా పోతే ఇంకా మంచి అవుతుంది కదా. లాభమే కదా అవును. మనకు. కాబట్టి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటా రండి. సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. ఈ 20 days లో బాగా ధ్యానం కుదిరింది మేడం నాకు. మా ఆడబిడ్డకి అదే లక్ష్మి గారు అనలేదు మేడం, తనకి లింక్ పంపించాను. తనకి లింక్ పంపిస్తే ఆ పంపించినది ఒక్కటే జాయిన్ అవుతుందంట. కంటిన్యూస్ది కావాలి అని అడుగుతున్నాను. మనం ఇప్పుడు పంపించాం కదా, నిన్న మొన్న షేర్ చేసాము, ఈ రోజు షేర్ చేశాను ఒకటి లింక్. ఓకే. అది December 1st నుంచి ఉండేది, అది పంపించండి. ఇంకా 1వ తారీఖు నుంచి కంటిన్యూ అవుతారు. అదే మేడం, ఆ లింక్ మామూలుగా అయితే ఇప్పుడు మీరు డైలీ పంపించే లింక్ పంపిస్తా ఉంటే కట్ అయిపోతా ఉందంట. నెట్వర్క్ ఇష్యూ సపరేట్ లింక్ ఉండొచ్చు మేడం. జాయిన్ అయితే అవుతున్నారు కదా. అవ్వట్లేదు. 2 జాయిన్ days జాయిన్ అయితే అది కుదరట్లేదే నాకు అంటుంది. తను కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ అన్నమాట. అది తెలియకపోవచ్చు మేడం. మన లింకులో అయితే ఏ ప్రాబ్లం లేదు. అట్లంటే అందరూ జాయిన్ అవ్వలేరు కదా. లింక్ అయితే మంచిగా నడుస్తుంది. తన ఇంటర్నెట్ కనెక్షన్ కానీ అట్లా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా రాకపోవచ్చు. ఓసారి చెక్ చేసుకోవాలండి. ఓకే మేడం, దాని గురించి కొంచెం నాకు కూడా వాళ్ళ నెంబర్ కూడా మామూలుగా మాకు అయితే హాఫ్ అన్ మన అవర్. గ్రూప్ లో యాడ్ చేయండి, సరిపోతుంది. రోజు లింక్ వస్తుంది. అంటే మనం పంపించే మెసేజ్లు వస్తున్నాయా? రావట్లేదు మేడం. అయితే నేను తను యాడ్ అయ్యి పంపిస్తేనే తను ఉండకపోవచ్చు. జాయిన్ అవుతుంది మేడం. అయితే గ్రూప్ లో యాడ్ అయ్యి ఉండరు కదా. వాళ్ళ నంబర్ ఒకసారి ఓకే. నా నంబర్ కు పంపించండి మీరు. కాదు లలిత మీ మేడం, నెంబర్ జూమ్ ఇన్స్టాల్ చేసుకోలేదేమో మేడం. అది కూడా ఉండొచ్చు. జూమ్ జూమ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారండి. చేసుకున్నారు. ఓకే. జూమ్ ఇన్స్టాల్ చేసుకోకుండా క్లాస్ లోకే జాయిన్ అవ్వలేం కదా మేడం. జూమ్ ఇన్స్టాల్ అయింది, తన కాకపోతే నంబర్ లింక్ ఒకసారి పంపిస్తేనే కనెక్ట్ అవుతుంది అన్నమాట. అదే. మీ నెంబర్ ఇదేనా మేడం, వేరే ఉందా? నా నెంబర్ ఇదేనండి. దీనికే మెసేజ్ పెట్టమంటారా? నా నెంబర్ కావాలంటే రాసుకోండి, చెప్తాను. ఒక్క నిమిషం రాసుకుంటాను. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. చెప్పండి మేడం ఒకసారి. 95736 95736 79 79 495. 495. ఓకే మేడం. ఓకే మేడం, మీరు నెంబర్ పంపించారంటే నేను యాడ్ చేసిస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. లక్ష్మీ మేడం గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. మార్పు అంటే ఇప్పుడు నేను మూడో బ్యాచ్ కదా మేడం జాయిన్ అయ్యి. అవును. ఇప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. అదే మనకు కావాల్సింది. చెప్పండి. కోపం తగ్గుతుంది చాలా వరకు. నాన్ వెజ్ కంప్లీట్ గా బంద్ చేసుకున్నా మేడం నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక ఇక్కడ జాయిన్ అయినాక ఏంటంటే కంపల్సరీ మనకు ఉన్నది తెలిసింది వేరే వాళ్ళకు కంపల్సరీ హెల్ప్ చేయాలనేది ఒకటి, జీవనంతో చేయకూడదు అనేది ఒకటి. అది మాత్రం
బాగా అర్థమైంది మేడం మాస్టర్స్ చెప్పేదాన్ని బట్టి. ఉమ్, ఇది మాత్రం నేర్చుకున్నా మేడం నేను. ఉమ్, నేర్చుకున్నా పర్వాలేదు. ఇంతకు ముందుకు ఏ పని చేస్తున్నా చాలా ఒత్తిడి ఉండేది. ఉమ్, అది తగ్గుతుంది. ఇదే కదా చేసుకోగలుగుతలే అనేది ఉమ్, వచ్చింది. ఉమ్. అదే చేయగలుగుతున్నారు, పని ఎక్కువైనా చేయగలుగుతున్నారు. చేయగలుగుతున్నా. మాట్లాడే విధానం మారిందా? మాట్లాడంటే జనరల్ గా నేను బయటికి వెళ్ళడం తక్కువ మేడం. ఉమ్, బయటికి వెళ్ళడం తక్కువ కాబట్టి మాట్లాడుతుంటా కానీ కొత్త మనుషులతో కలవడం కష్టం. జనరల్ గా ఉమ్, మాకు అంతవరకు అయితే మాట్లాడగలుగుతా కానీ ఉమ్, ఇక బయటికి వెళ్తే కొంచెం కొంచెం టైం పడుతుంది మాట్లాడడానికి. ఉమ్, మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే బాగానే మాట్లాడుతూ ఆగకుండా కానీ ఉమ్, ఉమ్. పర్వాలేదు కానీ తేడా అది తెలుసు. మాట్లాడొచ్చినా లేదా అంటే కొన్ని విషయాలు మనము ఎరుకతో ఉండాలి అంటాం కదా. ఇది మనం ఆలోచిస్తాం, ఈ పదం వాడొచ్చినా, ఈ మాట మాట్లాడొచ్చినా లేదా, అది వస్తుంది అనమాట. కానీ మాకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇంతమందికి ఉచితంగా ఇంతమందిని ఇట్లా చేస్తుర్రు కదా, మా వంతుగా మేము కూడా ఏదైనా చేయాలి అనేది మటుకు వచ్చింది నాకు. ప్రచారమే. ముద్రాస్ తెలిసినాయా? ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతున్నారా? ఈ ముద్ర పెట్టుకోండి, ఈ ఆహార విధానం తీసుకోండి. ఇదే సమగ్ర జీవన శైలి గురించి అందరికీ చెప్పడమే మనం చేయాల్సిన సేవ. ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ఒక సొల్యూషన్ మన దగ్గర ఉంది కదా, అది షేర్ చేయడమే. అదే మనం చేయాల్సిన సేవ. చెప్తున్నాం మేడం, చెప్తున్నాం. వాట్సాప్ లో కూడా షేర్ చేస్తున్నాం. ఈ ముద్రలు కూడా రోజు నాకు గుర్తున్నంత వరకు చేసుకుంటున్నా మేడం నేను. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. ఓకే. మీనా కుమార్ మేడం గారు మాట్లాడండి మేడం. నమస్తే మేడం. ఆత్మ బంధువులందరికీ ధ్యాన వందనాలు. అందరిలో కూడాను అదే నిజమైన ధ్యాన అనుభవాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అది కనిపిస్తుంది, ఇది లేదంటే వాళ్ళకి అలా ఇట్లా ఏది లేకుండా అందరిలో వాళ్ళ గుణాల్లో మార్పు తెచ్చుకుంటున్నారు కదా. అది చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా ఇది ఫాలో అవుతా అన్నారు. ఇది అలాగే ధ్యానం కూడాను బాగా చేస్తా అన్నారు మేడం. అందరిలో కూడాను బాగా ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది బాగా కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ, చెప్పే విధానం కూడాను అందరూ చాలా చక్కగా చేస్తా ఉన్నారు. అది కాక ఇంకా వేరే వాళ్ళతో ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా ఎవరి జన్మ ప్రణాళిక వాళ్ళది, ఎవరి కర్మ ఫలితాలు వాళ్ళకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ సాధన వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇదే నిజమైన మార్పు. మనము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, ఏది చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాము, ఏది ఎలా మాట్లాడుతా ఉన్నాము అనేది మన మాటల మీద, చూపు మీద ప్రతి ఒక్క దీని మీద మనకు ఎరుక అనేది వస్తుంది. అంతకుముందైతే ఏదో మాట్లాడేస్తా అంటారు, ఏదో చెప్పేస్తా అంటారు. అది వాళ్ళది వాళ్ళకే అర్థం కాకున్నట్టుగా ఉంటుంది. కానీ ధ్యాన సాధన అనేది పెంచుకుంటున్నప్పుడు ముఖ్యంగా మనకు వచ్చేదే ఎరుక అన్నమాట. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి, ప్రతి ఒక్క ఫుడ్ మీద కానీ, మాటల మీద కానీ, చూపుల మీద కానీ, ఎక్కడికైనా వెళ్ళే ఒక ప్లేస్ గాని ప్రతి ఒక్కటి కూడాను మనము ఎరుకతో చేస్తా అంటాము. ఎరుకతో చేసే ప్రయాణమే ధ్యానము. కాబట్టి అందరిలో కూడాను మంచి మార్పు వస్తుంది. ఇంకా ఆ మేడంలో ఇది నాన్ వెజ్ కూడాను తినడం ఇవన్నీ కాబట్టి ఫస్ట్ సాధన అనేది చేస్తుంటే మనలో వస్తాంటాయి, వెళ్ళిపోయే అనవసరమైనటివి వెళ్ళిపోతా ఉంటాయి. చాలా బాగుంది మేడం. అందరూ చాలా బాగా చేస్తా అన్నారు. బాగా ఇంప్రూవ్ అయితన్నారు. మీ హోస్టింగ్ అంతా చాలా అద్భుతంగా ఉంది మేడం. మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. చాలా బాగుంది. అందరికీ చక్కగా ఓపికగా సమాధానాలు ఇస్తూ చక్కగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నారు. సార్ లేరు అనే లోటు తెలుస్తా ఉండలేదు మేడం. మీరు బాగా చేస్తా ఉన్నారు. మీకు కూడాను మా అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను మేడం. ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడాను ఆత్మ ప్రణామాలు. అందరూ ఇలాగే మన జూమ్‌ని ఫాలో అవుతూ ఎవరికి తెలిసిన సబ్జెక్టు వాళ్ళు చెప్తూ ఏదైనా కానీలెండి, మనకి తెలుసుకునేది మనం చెప్తా అంటే అది మనం నేర్చుకోవడము ఉంటుంది, ఇంకొకరు కూడా తెలుసుకోవడము అయితుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెప్పడానికి, నేర్చుకోవడానికి కూడాను ఎప్పుడు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఈరోజు మేడం గారి పుట్టినరోజు అండి. అందరూ కూడా మేడం గారికి ఒకసారి అభినందనలు తెలియజేద్దాము.
పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం మీకు. అలాగే మేడం గారు ధ్యాన మహాయాగానికి 10,116 ఇచ్చారండి. ఆహారము అక్కడ ప్రతి ఒక్కరికి ఆహారం అందాలి అని తన వంతు సహాయంగా తను ఈరోజు సేవ చేయడం జరిగిందనమాట. అందుకు కూడా మేడం గారికి అది ధ్యాన మహాయాగం కాదు మేడం, అది ధ్యాన మహాయాగానికి కాదు, పత్రిజీ సార్ యొక్క జన్మస్థలకి ఇచ్చింది. ఓకే సారీ మేడం. బోధన్లో సార్ వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుండేదని ఇన్నోవేషన్ చేసినారు. అక్కడ కరెక్ట్ గా ఉంటే అది ఒక సంకల్పం అయ్యింది ఇవాళ అనేసి. నెక్స్ట్ డేనే మా అమ్మాయి బర్త్డేకి ఇది తీసుకోమ్మా అని ఇచ్చింది. సరే అక్కడ సంకల్పం వచ్చింది కదా అనేసి వెంటనే అక్కడికి పత్రి సార్ యొక్క జన్మస్థలికి బోధన్కి పంపించడం జరిగింది మేడం. అలాగే మంచి విషయాన్ని షేర్ చేశారు, నాకు కూడా తెలియదు పూర్తి విషయం. పర్వాలేదు మేడం, దీనికి మళ్ళీ నెక్స్ట్ వేరేగా పంపిస్తాము. ధ్యాన మహాయాగానికి కూడా పంపిస్తాము. ఇంకా ఎవరైనా ఇచ్చినా కూడా నాది అట్లా కలెక్ట్ చేసి అక్కడ కూడాను పంపిస్తా అంటాం మేడం. అందుకనే ప్రతి ఒక్కరు కూడాను ఎవరికి చేతనైనంత వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడాను హెల్ప్ చేస్తూ ఉంటే మన ఆత్మ ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడాను మనము దాన్ని లేదు అనకుండా మన వరకు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ధన్యవాదాలు. విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు ఇంకా? నమస్తే మేడం. రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, పారిజాత మేడం గారికి, సుమా మేడం గారికి అందరికి ఆత్మ నమస్కారాలు. జూమ్ సెక్షన్ లో ఉన్న అందరికి ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మేము కూడా కొద్దిగా చేంజ్ అవుతాను మేడం. ఒకటి ఫుడ్ సెక్షన్ అయితే కూడా తినడము అట్లాంటివి సార్ వాళ్ళు చెప్పిండేటివి కొద్దిగా పాటిస్తా, కూరలు అవి కొద్దిగా తింటా, ఒక్కొక్క రోజు అట్లా తింటా ఉన్నాం మేడం. రెగ్యులర్ గా లేకపోయినా ఒకరోజు బ్రౌన్ రైస్, కూరలు, సామలు అట్లా ఒక్కొక్క రోజు వారంలో 2-3 రోజులు అట్లా ఏదన్నా పొంగల్ ఒక రోజు, దోశ ఒక రోజు అట్లా చేస్తా ఉన్నారు. తింటా ఉన్నాము, అలవాటు అవుతుంది మేడం. బాగుంటది, హెల్తీగా కూడా ఉంటుంది మేడం. నేను ఆకలి కూడా కాదు తింటే, కొద్దిగా తిన్నామంటే ఇలాంటి 10 గంటలకు తింటే 2-2:30 అయినా ఆకలి కాదు. బాగుంటుంది మేడం, హెల్తీగా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ మాట్లాడే విధానం అంతా కూడా కొంచెం చేంజ్ అయింది, బాగుంది మేడం. ఇప్పుడు అలవాటు నిద్ర వేయడం కూడా రెగ్యులర్ గా అలవాటు అవ్వడము అంత బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మంచిగా అనుభవాలు షేర్ చేశారు సార్. అలాగే ఒక పూట వండని ఆహారం కూడా తీసుకోవడం మొదలు పెట్టండి. తింటాను, పెసలు మొలక తింటాను మేడం. ఒక పూట రోజు తినకూడదు సార్, ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. అదే 2-3 రోజులకు ఒకసారి అంతే. పచ్చి కూరగాయలు, పండ్లు తింటాను మేడం. పండ్లు తింటాను నేను. 2-3 రకాలు అనుకోండి. ఒక ఆపిల్ పండు సగం మీరు, మీ ఆవిడ సగం తింటే అట్లా, ఒక జామకాయ సగం, అలాగే ఒక దానిమ్మకాయ, ఒక దోసకాయ, ఒక క్యారెట్ ఇట్లా తీసుకున్నారంటే ఇంకా ఫుల్ సార్ అయిపోతుంది. 5 బాదాము, అట్లా పల్లీలు కూడా నానబెట్టుకొని, ఇవి ఇంకా కడుపు నిండిపోతుంది సార్ వాడికి. పెసల మొలక వారంలో 2-3 రోజులు అట్లా తింటాను మేడం. మిగతా రోజులు మధ్యలో ఇట్లా చెప్తే పండ్లు అట్లా కూడా తింటాను. దాంతో పాటు తింటాను. ఈవినింగ్ కూడా ఒక్కోసారి ఫ్రూట్స్ తింటామంటే, మొన్న దీనికి మన సంస్థ ప్రోగ్రామ్ కి అక్కడికి వెళ్ళినప్పుడు బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఈవినింగ్స్ తినొద్దండి, అలర్జీ ప్రాబ్లం ఉందంటే ఈవినింగ్ తినొద్దండి పండ్లు అని చెప్తే, ఇంకా అప్పటి నుంచి పండ్లు తినకుండా. ఆల్రెడీ వింటర్ సీజన్ కదా సార్, పండ్లు ఏమైతే శీతలం చేస్తారు. దానివల్ల కొంచెం చేంజ్ అయింది మేడం. ఆహారం నియమాలు అంతా, వాటర్ కూడా 3-4 లీటర్ల దగ్గర 3 నుంచి 4 లీటర్లు తీసుకుంటానమ్మా. కొద్దిగా చేంజ్ అవుతా ఉంది మేడం. అంతే సార్, ఏది ఒకేసారి మారలేం కదా. 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ తరగతి నుంచి 3వ తరగతి, ఒకేసారి 10వ తరగతికి వెళ్ళలేము ఎవరం కూడా. తిరిగినా కొంచెం స్ట్రెయిన్ కూడా తగ్గింది మేడం, కొంచెం బాగా యాక్టివ్ గా అనిపిస్తుంది. బాగుంది మేడం. అదే అట్లీగా లైడం అనేది అలవాటు తక్కువ ఉంది. ఇప్పుడు 40-45 డేస్ అయిపోయింది, దాదాపు 2 months అనుకోండి. 2 months గా రెగ్యులర్ గా లేసి అలవాటు అవుతా ఉంది మేడం. ఎక్కడికి మళ్ళీ భిన్న రెడీ అవుతాము, వెళ్తాను. ఓకే మేడం. ఇప్పుడు 10 మందికి
ఒక వారం రోజుల్లో 10 మందికి చెప్పినారు మేడం. ముగ్గురిని ఈ రోజు గ్రూప్ లో కూడా యాడ్ చేశాను. వాళ్ళు జాయిన్ అవుతామన్నారు. వాళ్ళ ముగ్గురిని మాత్రం జాయిన్ చేశాను. లింక్ అంతా పంపించాను. మాట్లాడి కనబడిన వాళ్ళకంతా ఏదో ఒకటి చెప్తా ఉంటాము. ఇంకా ఎవరు వీలైతే వాళ్ళు జాయిన్ అవుతున్నాము. అంతే, అదే కావాల్సింది మనకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ధ్యాన సేవ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, ఆహా నియమాలు తీసుకుంటున్నారు, ఓకే అలాగే మేడం. ముద్రాస్ కూడా చేస్తుంటారు. చేస్తున్నాం చేస్తాం. దీన్ని నలుగురికి పంచడం, మనకు తెలిసినదని నలుగురికి పంచడం. ముద్రలు కూడా చెప్తా. వేరే వాళ్ళు కూడా ఎవరైనా గ్యాస్ ట్రబుల్ అంటే ఇట్లా చేసుకోండి అని చెప్పి అట్లా చెప్తా ఉన్నాం మేడం. ఎవరైనా కనబడిన వాళ్ళకి వాళ్ళు చెప్తాను. ఇదే కనబడుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా ఓకే, మంచిగా థ్యాంక్ ఉంది యూ. ఎక్స్పీరియన్స్. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ అమ్మా. నేను మాట్లాడండి మేడం గారు. నమస్తే మేడం. నేను ఏప్రిల్ నుంచి ఈ మహతార్ ఫౌండేషన్ లో స్టార్ట్ అయ్యాను మేడం. నా జర్నీ చాలా బాగుంది. అంటే అప్పుడు టైంకి మార్నింగ్ అలారం పెట్టుకున్నా కూడా పడుకునేదాన్ని బంద్ చేసి, ఇప్పుడు ఏంటంటే అలారం పెట్టుకున్నంటే ఇంకా లేచి కూర్చోవడమే అవుతుంది. టైమింగ్స్ అన్ని చాలా చేంజ్ అయినాయి. ఏంటంటే ఇక టైం ముందే మనకు 5 అవుతుంది అనేసి తెలుస్తుంది కాబట్టి 4:15కి అలారం పెట్టుకున్నా నాకు 5 to 4కే మెలకు వచ్చేస్తుంది అనమాట. అట్లా బాగా అలవాటు అయిపోయింది మేడం. చాలా బాగుంది. ఇంకా నేనేం చెప్తున్నానంటే ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి ఏ వస్తే ఏనే మాట్లాడండి, బి వస్తే బీమా, ABCD అందరికీ వచ్చు, రాని వాళ్ళు లేరు. మీకు తెలిసింది ఒక్క ముక్క అయినా కూడా ఏ వస్తే ఏనే మాట్లాడండి, బి అట్లా అనేసి ప్రతి ఒక్కరు జూమ్ ముందుకు రావాలి. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి. కొత్త మాస్టర్స్ మాట్లాడుతుంటేనే అలవాటు అవుతుంది. అలాగే మన మెడిటేషన్ లోనే బాలశంకర్ సారు 3000 ఇచ్చారు. నేను కూడా ధ్యాన మహా చక్రాలు అక్కడికి బుక్ నాకు కూడా వచ్చింది మేడం. నేను కూడా చేస్తున్నాను. ఆ సార్ కూడా 3000 ఫోన్ పే చేసిండు. ఇంకా నేను భగవద్గీత క్లాస్ కి వెళ్తాను ఎవ్రీ వీక్లీ వన్స్ ఉంటది. అక్కడ కూడా 7 మెంబర్స్ వరకు తలా కొంచెం బాగానే హెల్ప్ చేసిరు మేడం. నేను చేయగలిగేది, నేను ఒక బుక్ తీసుకున్నాను. అది అవుతుందో లేదో అనుకున్నాను కానీ నాకు 1 డేలోనే చాలా మంది ముందుకు వచ్చి ఎక్కడికి వెళ్ళకుండానే వాళ్ళే ఫోన్ చేసి ఇస్తున్నావు కదా ఇంకా రాలేదు అనేసి. ఇంకా నాకే కుదరక ఒక రోజు ఇక్కడ కోటి దీపోత్సవం అటు ఇటు వెళ్ళడం అయింది. ఇంకా వాళ్ళే ఫోన్ చేసి రమ్మంటే అట్లా నాకు ఈజీగా అయిపోయింది. అందరూ షాప్ లోకి వెళ్ళి ఒక్కొక్క షాప్ తిరిగి అట్లా చేస్తూ ఉంటారంట. నాకు తెలీదు, ముందుకు రావట్లేదు ఎవరు తీసుకోవడానికి బుక్స్. కొంతమంది తీసుకున్నారు, ఇంకొంతమంది తీసుకోలేదు. అయితే నేను వెళ్ళినా ఇంకా మేడం వెళ్ళి ఒక బుక్ తీసుకుంటే నువ్వు వచ్చినందుకు ఈ బుక్ తీసుకున్నావు అనేసి అక్కడ ఉన్న మాస్టర్లు అందరూ మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము, మేము బుక్ తీసుకోవాలంటే ఆలోచిస్తున్నాము, నువ్వు ఇంత ఈజీగా బుక్ తీసుకొని వెళ్తున్నావు అని అన్నారు. కానీ నాకు అంతే ఈజీగా కూడా అందరూ మాస్టర్స్ సపోర్ట్ చేసిరు. నాకు చాలా బాగా అనిపించింది మేడం. ఎక్స్పీరియన్స్. అలాగే మేడం గారు కూడా క్లాస్ లో హోస్టింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. ఇలాగే మీ సేవలు ముందు కొనసాగించాలి, ఇంకా ముందుకు నడవాలి, ముందు చాలా అద్భుతాలుగా మంచిగా తయారవ్వాలి, బాగుండాలి. అంత ధ్యానానికి సంబంధించి కానీ జ్ఞానానికి సంబంధించి కానీ ఇంకా ముందుకు రావాలి, మంచి విషయాలు మీరు షేర్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. ఒక్క నిమిషం మేడం. అక్కడ ఎవరైనా ధ్యాన మహాచక్రాలకి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ నా దగ్గర నంబర్స్ ఉన్నాయి. అంటే అన్నదానం దగ్గర హెల్ప్ చేసడానికి ఉంటారు, వాలంటీర్స్ గా వస్తారు కదా మేడం. వాళ్ళు ఎవరన్నా బెడ్స్ బుక్ చేసుకోవడానికి అయినా కూడా అట్లా నెంబర్స్ ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే చెప్పండి. అక్కడ వాలంటీర్ గా వర్క్ చేయాలన్నా సరే. చెప్పడం కాదు, మాది మీరు గ్రూప్ లో వేయాలి. సార్, సో గ్రూప్ లో షేర్ చేస్తూ పోవాలి. ఎంత ఇన్ఫర్మేషన్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. అదే మేడంకి చెప్పాను. సో మాస్టర్స్ అందరికీ ధ్యాన ప్రణామాలు. సో మీ అందరికి కూడా ధ్యాన వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా ఈ యొక్క అనుభవాలు పంచుకోవడం అనే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. చివరి రోజు 21వ రోజు. ఇది బ్యాచ్ 13 కంప్లీట్ చేసుకుంటున్నాం. మనం బ్యాచ్ 4కు ఎంటర్ కాబోతున్నాం. సో కాబట్టి
మేడం ఈ విషయాలన్నీ కూడా కడతాల్ది ఈరోజు అదే మేడంతో మాట్లాడుతున్నప్పుడు కడతాల్ ప్రోగ్రాం గురించి ఈ రోజు నుంచి అందరికీ చెప్తూ వెళ్ళాలి. ఓకే, ఓకే సార్. దానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కూడా పంచుతూ వెళ్ళండి. మనకు అదే మేడంతో కూడా మాట్లాడుతున్నాను, అక్కడ మనం ఒక స్టాల్ మాతార్ ఫౌండేషన్ తరఫున ఒక స్టాల్ పెడదామని. సో అక్కడ స్టాల్ పెడితే ఖచ్చితంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ ఆల్ మాస్టర్స్ మన మాతార్ ఫౌండేషన్ వాళ్ళు అక్కడికి వచ్చి సంప్రదిస్తారు. అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయొచ్చు. అంటే మూత్ర చికిత్స కానీ, ముద్ర థెరపీ కానీ, వాళ్ళకు ఇంకా ఏమున్నా సమగ్ర జీవన శైలి మన అంటే ఇంటి నివారణలు కానీ, ధ్యానము, జ్ఞానము అన్నీ కూడా మనం అక్కడ మొత్తం డిస్ప్లే చేస్తాం. సో అందరూ అక్కడ వచ్చి మనం ఇంకోటి ఏంటంటే మన పని అక్కడ ఎవరు వస్తే కూడా వాళ్ళను ఈ మొత్తం జూమ్ ఐడీస్ అని ఉంటాయి అక్కడ. ఒక అంటే తెలుగుకు పొద్దున రాత్రి, ఇంగ్లీష్కి రాత్రి, హిందీ, కన్నడ పొద్దున రాత్రి, వీటన్నిటికి కూడా జూమ్ ఐడీస్ డిస్ప్లే చేసి ఉంటాం. ఎవరెవరికి కావాలంటే ఆ ఐడి షేర్ చేస్తే వాళ్ళు జాయిన్ అవుతారు. తర్వాత మనం కూడా వచ్చిన వాళ్ళతో రాపించుకుంటాం, ఏ సెషన్ కావాలి మీకు అని రాపించుకొని మనకు ఈజీ అయిపోద్ది. అంటే మన యొక్క సేవ మనం అనుకున్నాం కదా, సేవ చేయాలని ఎక్కడెక్కడో తిరిగే బదులు ఆడికి వచ్చిన వాళ్ళని జాయిన్ చేస్తే అయిపోయి మన పని అయిపోతుంది. సార్ ఒక్కటి ఇట్లా ఐడి మనం యాడ్ చేయకుండా ఇప్పుడు కొన్ని షాప్లలో జస్ట్ స్కానర్ ఉంటుంది కదా సార్, స్కాన్ చేసి వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిపోతారు వాళ్ళు. అది కూడా చేయొచ్చు. స్కానర్ కూడా పెట్టింటాము. స్కాన్ చేయగానే వాళ్ళకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది సబ్స్క్రిప్షన్కి ఓకే, ఆ సబ్స్క్రిప్షన్కి ఓకే. బట్ వాళ్ళు వాట్సాప్లో జాయిన్ కావాలంటే మనం వాళ్ళ నంబర్లు రాపించుకుంటే మనమే జాయిన్ చేస్తాం. వాళ్ళని అడుగుతాం మీకు ఏ సెషన్ కావాలి, ఏ టైంలో కావాలని. దాన్ని బట్టి వాళ్ళకు ఏ సెషన్లో మనం జాయిన్ చేయాలో మనం నిర్ణయం తీసుకుంటాం. అక్కడ సెషన్ అంతా అంటే 10 days 11 days అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాపస్ వచ్చాక ఈ పని చేస్తాం. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ తర్వాత నుంచి నెక్స్ట్ మంత్ జరగబోయే సెషన్స్ మనకు ఫుల్గా అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తూ పోతారు. సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ వచ్చిన అందరు మాస్టర్స్ కూడా ఇంట్రెస్ట్గా వస్తారు. వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళే ఈ ధ్యానం మీద, ఆధ్యాత్మికత ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం జనరల్గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో యాడ్ పెడితే ఎవరెవరో క్లిక్ చేస్తారు, ఫోన్ చేస్తే ఎత్తారు, తర్వాత వాట్సాప్లో అయితే ఉంటారు, జూమ్ మాత్రం రాదు. అదే మీరు అక్కడ రాపించుకున్నారంటే వాళ్ళకి చెప్పొచ్చు, మీరు అటెండ్ అయితే ఏం లాభం ఉంది, దీంట్లో ఈ కార్యక్రమం ద్వారా నేనే నేర్చుకున్నాను, నా జీవితం ఎలా మారింది, మీరు ఒక 4 మాటలు చెప్తే సార్ అక్కడే ఇమీడియట్గా ఆయన సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతారు. అంటే సార్ అక్కడ మన వాళ్ళు ఇప్పుడు 10 days ప్రోగ్రామ్ ఉంది కదా సార్, రోజు 3-4 మెంబర్స్ ఉంటే బాగుంటుందేమో అని నా అవునవును, కంపల్సరీ. అది నేను ఇంకోటి ఏం చేస్తున్నానంటే రేపే మాట్లాడి కరెక్ట్గా స్టేజ్ కనిపించేలాగా స్టాల్ తీసుకుంటాను నేను. అది కొద్దిగా కాస్ట్ అవుతుంది అయినా కానీ తీసుకుంటాను. సో దట్ మీరు ప్రోగ్రామ్ వినొచ్చు, ఒక పక్క మీరు వచ్చిన వాళ్ళకు సేవ కూడా అందించవచ్చు. అలాగా తెలుగు నుంచి రోజుకి 2 మాస్టర్స్, పొద్దున ఒకరు, సాయంత్రం ఒకరు. అదే టైంలో కన్నడ వాళ్ళు పొద్దున ఒకరు, సాయంత్రం ఒకరు. హిందీ వాళ్ళు వీలైతే హిందీ వాళ్ళు వస్తే వాళ్ళని కూడా పెడతాం. లేదంటే మన తెలుగు వాళ్ళు హిందీ మేనేజ్ చేయొచ్చు. ఇంగ్లీష్కి కావాలంటే ఒకరు పెడతాం. ఆ విధంగా టోటల్గా అన్ని లాంగ్వేజ్ చూసుకోవడానికి ఆ రోజంతా కూడా 3 నుంచి 4 మాస్టర్స్ ఉంటే మనకు అద్భుతంగా మనం సేవ చేయొచ్చు. ఇంతకంటే గొప్ప సేవ చేసే మార్గం మనకు దొరకదు. ఐడియా కూడా మంచిగా వచ్చింది. ఎస్, అదే దానికి కావాల్సిన పాంప్లెట్లు, పిరమిడ్స్ అన్ని పెడతాం అక్కడ. బుక్స్ పెడతాము. బుక్స్ కూడా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు మన దగ్గర. ఓకే, సో దీనికి ఒక టీం వేస్తున్నాం. ఒక కమిటీని ఫామ్ చేస్తాం. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ అన్ని సెషన్స్ నుంచి ఒక కమిటీ ఫామ్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇది అంటే కడతాల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం ఈ యొక్క ధ్యాన మహాయాగం అని చెప్పి ఒక వాట్సాప్ ఓపెన్ చేసి అందరినీ ఎవరెవరు ఆసక్తి ఉందో దీని గురించి వర్క్ చేసే వాళ్ళని యాడ్ చేస్తాం. అప్పుడు ఈ ప్రోగ్రామ్ హెడ్స్ అంతా కలిపి ఒక కంబైన్డ్ ఒక సెషన్ జూమ్ కూడా మనం కండక్ట్ చేస్తాం తొందరలో. మనం ఏమేమి ఆ రోజుకి ఏమేమి అచీవ్ కావాలో రాసుకొని వాటన్నింటినీ ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేస్తూ పోతాం. ఓకే, అది వీలవుతే రేపే చేద్దాం అనుకుంటున్నాను. ఈ సాటర్డే సండే లోపల చేద్దాం అనుకుంటున్నాను.
సో దట్ మన వాళ్ళు మాతార్ ఫౌండేషన్ తరఫున అందరూ కూడా అక్కడ కలచవచ్చు. అవును సార్. మీరు కూడా వస్తున్నారా సార్? వస్తాను నేను ఎప్పుడు అంటే వస్తారో చెప్పండి. 3 days ఉంటాను. 3 days అంటే ఈ క్రిస్మస్ క్రిస్మస్ ఆ టైంలో 23, 24, 25. రైట్ ఆ టైంలో వస్తాను. ఓకే రైట్. ఎస్ మేడం. సో స్టార్ట్ చేశారా అనుభవాలు పంచుకోవడం? స్టార్ట్ చేస్తున్నారు సార్. అలాగే సమగ్ర జీవన శైలి దాని గురించి కూడా కాన్సెప్ట్ చెప్తే బాగుంటుంది. అదే సమగ్ర జీవన శైలి అనేటువంటిది మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో మిత్రులారా, మనం అందరికి కూడా మాస్టర్స్ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని పంచాలంటే మీకు ఆల్రెడీ గ్రూప్లో ఫార్వర్డ్ చేసాం, దాన్ని అందరికి పంపించండి. ఒక్కొక్కరు వాళ్ళ బాధ్యతగా వాళ్ళ ధర్మంగా దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరు కూడా 4 నుంచి 5 మాస్టర్స్ను మీ చుట్టూ ఉన్న వాళ్ళను మీరు ఇది వాళ్ళకి తెలియజేసి దాన్ని జాయిన్ చేసేలాగా చూసుకోండి ఆన్లైన్లో. ఒకటి. రెండోది ఏంటంటే ఈ సమగ్ర స్వాస్థ అనేటువంటిది మీరు నేర్చుకున్నారు కాబట్టి విలేజ్లో, ఎస్పెషల్లీ విలేజ్లో చాలా చాలా అవసరం ఇది. ఈ రోజుల్లో ఏమైందంటే విలేజ్లో నేను కూడా వింటున్నాను కదా, మన విలేజ్కి వెళ్తే కూడా ఇతను క్యాన్సర్ చచ్చిపోయినాడు, అతనికి డయాబెటీసు, ఇతనికి బీపీ. ఇది ఎక్కడి కాలం అసలు విలేజ్లో ఈ లెవెల్లో వ్యాధులు అంటే ఆశ్చర్యమవుతుంది. ఉన్నాయి సార్. ప్రతి ఒక్క టాబ్లెట్ లేకుండా ఇల్లు లేదు సార్ ఊర్లో అయితే. అదినే అంటున్నా నేను. ఇంతవరకు అది లేదేమో అనుకున్నా. అది కూడా మారిపోయింది. సిటీల్లో అనుకుంటే పల్లెటూరులో కూడా మారిపోయింది సిచ్యువేషన్. ఇక ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు? ఏం జరుగుతుంది ఈ విధంగా అయితే కనుక? దీనికి ఉండేటువంటి ఒకే ఒక సొల్యూషన్. ప్రతి ఒక్కరు మనం ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నేర్చుకున్నారు, మీకు తెలుసు సమగ్ర స్వాస్థ ఏం చేస్తుంది అనేది కదా. ఎలాంటి ఆహారం తినాలి, ఎలా నీరు తాగాలి, ఇవన్నీ మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే మీ ఊర్లో అదే చిన్న ఊరైనా పర్వాలేదు, ఒక చిన్న ప్లేస్ ఓపెన్ చేసుకోండి. ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, ఆహారం పూర్తి చెప్తా. మీరు రండి. మీకు ఏ ఆరోగ్యం అంటే మందులు లేని జీవితం, ఓకే, విషరహితమైన జీవితం, ఎలాంటి మందులు లేకుండా ఆరోగ్యాన్ని పొందడం ఎలా, మందులకు దూరంగా ఉండడం ఎలా, ఇది నేర్పిస్తాం. ఎలాంటి ఆపరేషన్తో పని లేదు అని చెప్పి మనం ప్రచారం చేసి చిన్న చిన్న పాంప్లెట్లు వేసి ఊరంతా అక్కడికి వచ్చేలాగా, వచ్చిన వాళ్ళకి 4 ముద్దర్లు, ఆకుప్రెజర్లు, జీవనశైలి, ఇంటి నివారణలు ఇన్ని చెప్తా పోతే అయిపోయాయి. ప్రాణాయామం చేపించడం. సో ఇవన్నీ చెప్తుంటే సో వాళ్ళకి ధ్యానం నేర్పిస్తాం. ధ్యానం కూడా డీప్గా మినిమం 3 hours చేయాలి రోజుకి అని చెప్తాం. అట్లీస్ట్ 1 or 2 hours చేస్తే వాళ్ళు మంచి డెవలప్మెంట్ వస్తుంది. జ్ఞానం చెప్తాం. ఎంతో జ్ఞానం ఇస్తున్నాం కదా ఆల్రెడీ. మన దగ్గర ఉన్న యూట్యూబ్లో ఉన్న వీడియోస్ పంపిస్తే చాలు వాళ్ళకి. ఇట్లా ఒక సెంటర్ మెయింటైన్ చేయండి. సెంటర్ను సాధ్యమంతో తొందరగా మనలో ఉన్న అందరు మాస్టర్స్ కూడా వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ ప్రదేశాల్లో ఒక అపార్ట్మెంట్ ఉంది పెద్దది, దాంట్లో మీరే ఒక సమగ్ర స్వాస్థ సెంటర్, సమగ్ర స్వాస్థ క్లినిక్ అని చెప్పొచ్చు, సమగ్ర స్వాస్థ సెంటర్ అని కూడా చెప్పొచ్చు. దాన్ని ఏర్పాటు చేసుకోండి. దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇవి చేయడానికి అందరూ ముందుకు రావాలి. మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. మీకు ఏం హెల్ప్ కావాలో చెప్పండి, మేడం గారితో మాట్లాడండి. మీకు ఏం హెల్ప్ కావాలో ఆ హెల్ప్ మనం చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇది కూడా చేస్తారని చెప్పి మీ అందరికి కూడా మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే, అందరికీ ధన్యవాదాలు. మాస్టర్స్ అందరికీ, ఎస్పెషల్లీ పిరమిడ్ రంగనాథ్ సార్ గారు చెప్పినట్టు కరెక్ట్గా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పంచితేనే మనకి అది విలువ ఎంతైనా. సో నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను కూడా ఒక నేచురోపతిలో ఇంత నిష్ణాతుడినైనా కూడా ఈరోజు నాకు ఉద్యోగరీత్యా నేను చెప్పట్లా. కానీ ఓవరాల్గా నేను ఎంతో మందికి చెప్తుంటాను. నా వల్ల ఎంతో మంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎంతైనా వాళ్ళని మనం పూర్తిగా మోటివేట్ చేయాలంటే ఇంకొంచెం మనం సహనంతో, మీరు సార్ అన్నట్టు ఒక చోట
కూర్చొని ఒక క్లినిక్ లా లేకపోతే ఒక చోట ప్రతిరోజు ఒక గంట వాళ్ళతో సంభాషిస్తా మన విషయాలన్నీ షేర్ చేసుకుంటా అలా గనక చేయగలిగితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది మేడం. అది నా పక్కా అభిప్రాయం. అందరికీ అలా ఖచ్చితంగా మనం చేయాలి కూడా, అది మన బాధ్యత. ఎందుకంటే మన నాలెడ్జిని పంచకపోవడం వల్లే కదా భారతదేశం అంత ఒక వెలుగెలిగిన భారతదేశం కూడా పూర్తిగా ఆ నాలెడ్జ్ పంచకపోవడంలో ఆ బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్ రూలింగ్ లో ఆ చైన్స్ అన్ని డీలింక్ అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం లింక్ చేసుకుంటా ఈ నాలెడ్జ్ని మనం ఖచ్చితంగా అందరికీ పంచుతాను అని నేను ప్రామిస్ చేస్తున్నాను మేడం ఈ విషయంలో. తప్పకుండా సార్. మీరు వీరంత వరకు తొందరలో స్టార్ట్ చేయండి. మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలిచాలి. ఒక మంచి ఎగ్జాంపుల్గా అందరికీ మిగతా మాస్టర్స్ అందరికి నిలిచేలాగా ప్రయత్నం చేయండి. సో మీ ఊర్లోనో మీ ఇంట్లోనో మీకున్న ఏదైనా పబ్లిక్ అంటే ఇప్పుడు గ్రంథాలయము అక్కడ ఎక్కడ ఏవి ఖాళీగా ఉంటే ఒక సెంటర్గా అక్కడ ఏం లేదు మహాతార్ ఫౌండేషన్ పెట్టుకోవచ్చు. మీరు సమగ్ర స్వాస్థ్య సెంటర్ అక్కడ ధ్యానము, జ్ఞానము, తర్వాత ఆయుర్వేదము, ఇంటి నివారణలు, సమగ్ర జీవన శైలి, తర్వాత ముద్ర థెరపీ, సో మూత్ర చికిత్స, స్వయం మూత్ర చికిత్స, ఆకుప్రెజరు, సో ఇన్ని రాసుకుంటే చాలు మీరు. అవి నేను రేపు ఫిబ్రవరిలో అట్లా వస్తాను సార్. ఇప్పుడు ఈ 2 నెలలు నాకు కుదరదు. ఫిబ్రవరిలో నేను బెంగళూరు వచ్చి మీ దగ్గర 2 days నేర్చుకుంటాను. తర్వాత నేను బేసిక్ గా నేచురోపతి డాక్టర్ సార్. నేను నా 3 పిల్లలకి ఇవాళకి నాకు ఎటువంటి వైద్యం లేదు, ఎటువంటి డాక్టర్ లేదు. ఏది వచ్చినా నేను మట్టి నీళ్ళతో చేసుకుంటాను ఇవాళకి కూడా. అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను. కాకపోతే ఏదన్నా ఇబ్బంది అని వస్తే హోమియోపతి డాక్టర్ గారి సలహాలు తీసుకొని వాళ్ళు ఇచ్చే గుళికలు వేస్తాను. మట్టి నీళ్ళతో నేను మాక్సిమం చేసుకుంటాను సార్. అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం నాకు ఇంతవరకు కలగల. మళ్ళీ పిల్లలందరూ పెద్దోళ్ళు అయ్యారు. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్, ఒక అమ్మాయి 10th class. వాళ్ళకి మంచి హెల్త్ ఇచ్చాను. ఇది నేను ఎలా చేశాను ఈ పిల్లలకి అందరూ చేసుకోవచ్చు. ఇది చెప్పాలని నాకు ఉంది. కాకపోతే ఒక ఉద్యోగరీత్యా కొంచెం ఇది రేపు ఫిబ్రవరిలో వచ్చి ఇవన్నీ నేర్చుకున్నాక మీరు అన్నట్టు కరెక్ట్ గా క్లినిక్ లాగా పెట్టుకొని కొంత సర్వీస్ చేయాలి. తర్వాత మీరు చెప్పినటువంటి వ్యాక్సినేషన్ మీద మీ అభిప్రాయాలు ఇవన్నీ 100% కరెక్ట్ సార్. పల్లెటూరులో ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్ పెస్టిసైడ్స్ వాడుకోవాలి సార్. విపరీతమైన పెస్టిసైడ్స్ వాడకము. తర్వాత ఇప్పుడు గ్లైఫోసైట్ అనేది భయంకరమైన విషయం. అది రౌండ్ అప్ అని ఏదో రకరకాల పేర్లతో విపరీతంగా అమ్ముతున్నారు. రైతుల గడ్డి మందు అని చెప్పి కొడుతున్నారు. భూమి కలుషితం, ఆ వర్షపు నీళ్లు ఇంకి అయ్యి పోతుంది, ఆ పీల్చిన గాలి కలుషితం. అందుకే పల్లెటూరులో ఈ జబ్బులు. ఆ రైతుల్లో కొంచెం మనం అవేర్నెస్ తీసుకొస్తే మెల్లిమెల్లిగా ఇప్పుడు రకరకాల సుభాష్ పాలేకర్ గారు ఆర్గానిక్ అట్లా కొన్ని వచ్చినాయి. వాళ్ళ నచ్చింది ఫాలో చేసుకుంటా అలా కొంచెం మార్చాలి సార్ రైతులు కూడా. మీ ఎగ్జాంపుల్ గా మంది మహాతార్ స్పిరిచువల్ ఫామ్ అని చెప్పేసి మన తెలుగు మాస్టర్స్ ఎవరైనా చూశారు ఇక్కడ? ఉన్నారు సార్. ఎవరు? లక్ష్మీపతి గారా? వచ్చారు. ఓకే లక్ష్మీపతి గారు వచ్చారు. నేను వచ్చాను సార్. అదే మీరు మీ అనుభవం పంచారు అనుభవం నిన్న చెప్పాను సార్. మహాతార్ స్పిరిచువల్ ఫామ్ గురించి. ఇంకా చెప్పాను సార్. మీరు ఆ రోజు కాకుండా రేపు పొద్దున్నే మన ఫార్మ్ కి ఒక ఆవు, దానికి పుట్టినటువంటి ఆవు దూడ, అది వచ్చేసి 9 రోజులు ఈ రోజుకి. ఇద్దరిని తీసుకొచ్చి మనం తీసుకొచ్చుకుంటున్నాం రేపు మార్నింగ్. దాని పేరు, తల్లి పేరు సురభి, ఆ యొక్క దూడ పేరు సీత అని పెట్టాం. ఈ రోజు పెట్టాం నామకరణం. రేపు మార్నింగ్ 7:30 కల్లా వచ్చేస్తుంది. మేడం పోయి ఆమెను ఇన్వైట్ చేసి పూజ చేసి, సో రేపు నుంచి ఇంకా ఆమె కూడా అక్కడ ఉంటది. అంటే సీత కూతురు పేరు సీత, ఆమె పేరు సురభి. అది. సో ఇది విషయం. ఇలా ఉండాలి ఒక ఫామ్ అంటే. సో మీరు చూసి ఉంటారు ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పారు కదా, 35-36 ఉన్నాయి సార్. ఎలా పెరుగుతున్నాయంటే టమోటా చుట్టుపక్కలంతా వైరస్ వచ్చి చచ్చిపోతుంది. అక్కడ చూస్తే చాలా వేపు, చాలా దట్టంగా పెరుగుతుంది. నేను ఖచ్చితంగా వస్తాను సార్. నేను అసలు MSc అగ్రికల్చర్, నాకు ఇంకా ఒకసారి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. గ్రేట్ సార్.
ఎరువులు ఇట్లా ఎప్పుడు వాడుతా వచ్చినారో అప్పుడు పల్లెల్లో కూడా రోగాలన్నీ తయారవుతా వచ్చినాయి. వచ్చేసి అన్ని అయిపోయింది. పొలము ప్రతి ఒక్కరు ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులతో చేసేదే లేకుండా అయిపోయింది సార్ సేద్యం. అవును. అందువల్ల ఈ రోగాలన్నీ ఇంకొకటి సార్, అసలు చాలా మంది తెలియని విషయం ఏంటంటే హైబ్రిడ్స్ ఎప్పుడైతే జెనెటికల్ మాడిఫైడ్ వచ్చినాయో ఈ రెండిటి వల్ల పూర్తిగా దెబ్బతింది సార్ ఆరోగ్యం. మనం తినే ఇలా మాల్స్ లో జరిగే వాటిలో 80% ఈ జెనెటికల్ మాడిఫైడ్ ఫుడ్ కానీ లేకపోతే ఈ హైబ్రిడ్స్ నుంచి ప్రొడ్యూస్, ఈ రెండిట్లో మనకి మీరు అన్నట్టు ఎనర్జీ వస్తుందేమో కానీ ఆ నిరోధక శక్తిని డెవలప్ చేసేసే ఇది వాటిల్లో లేదు. అవి తింటే కడుపు నిండింది. హైబ్రిడ్స్ మంచిగా ఉంటది. ఇప్పుడు మొక్కజొన్న కానీ ఏ హైబ్రిడ్స్ తిన్నా చాలా వాటిలో హైబ్రిడ్స్ వచ్చినాయి అన్నిట్లో. కానీ వాటిలో ఎనర్జీ అయితే వచ్చింది కానీ మనకి రావాల్సిన వైటల్ ప్రాణశక్తికి కావాల్సినటువంటి ఆ ధాతు శక్తిని డెవలప్ చేసే శక్తి వాటిలో లేదు. అందువల్ల మీకు అవుతా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల వస్తుంది సార్. కరెక్ట్. అదే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇవి తెలియచేయడానికే ఈ సమగ్ర స్వాస్థ్య సెంటర్ పెట్టాలి మనం. పెడదాం సార్, ఖచ్చితంగా చేద్దాం. సో ప్రతి ఊర్లో రావాలి సార్. ఇది ప్రతి ఊర్లో వస్తే ఇంతకంటే అద్భుతమైనటువంటి విషయం మీకు ఏముండదు భూమి మీద నాకు తెలిసి. ఎందుకంటే మనము ఒక్కో దానికి ఒకసారి పరిగెత్తూ ఉంటాం. ఆయుర్వేదం ఒకసారికి, తర్వాత ఇంటి నివారణలు కనుమరుగైపోయినాయి సార్ అసలు. ఎవరింట్లో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఎలా ఉండేది, ఓ వైద్యుడు ఉండేవాడు ఊర్లో, ఒక నాటి వైద్యుడు ఉండేవాడు. ఆ నాటి వైద్యుడు ఎవరు పోతే కూడా వాళ్ళ జబ్బును బట్టి అక్కడక్కడ తయారు చేసి ఇచ్చేవాడు ఇమ్మీడియట్గా. అది ఇప్పుడు లేదు కదా, అది మర్చిపోయాము, అది పోయింది, పూర్తిగా మనకు కనుమరుగైపోయింది. ఇప్పుడు అలాంటివన్నీ మనం తీసుకొచ్చి ఈ సమగ్ర స్వాస్థ్యాలు పెడుతున్నాం అంటే కారణం ఏంటంటే అన్ని ఒక చోట ఉండాలి అని. ఇంటి కానీ ముద్రలు కానీ, సమగ్ర జీవనశైలి అంటే సాత్విక ఆహారం. ఏ ఆహారం వల్ల ఏ ఆహారం ఎలా తినాలి, సో ఏ టైంలో నిద్ర ఏ టైంలో వెళ్ళాలి, ఎట్లా పోవాలి, నిద్ర ఎలా ఉండాలి, అభ్యంగ స్నానం కానీ ఉపవాసం కానీ, ఇవన్నీ మనం అన్ని ఒక గొడుగు కింద తీసుకొచ్చాం. నేచురోపతిలో కూడా సార్, నేచురోపతి అనేది జర్మన్స్ డెవలప్ చేసిన వైద్యం. ఆయన హానిమన్ను వీళ్ళంతా ఒకే టైంలో, హానిమన్ తర్వాత వేరే వీళ్ళంతా ఒక టైంలో జర్మనీలో ఈ ఇంగ్లీష్ వాళ్ళ మీద పెద్ద యుద్ధమే చేశారు. అయితే మీరు అన్నట్టు దీంట్లో మట్టి నీళ్లు గాలితో చేసుకోవటం కాబట్టి ఇందులో పెద్ద మీరు అన్నట్టు వేరే వేరేగా టెక్నిక్స్ డెవలప్ చేసి డబ్బులు ఇన్కమ్ వచ్చాయి. ఇందులో ఏం లేవు. నేను మీకు డెంగ్యూ జ్వరం వస్తే నేను తగ్గిస్తా సార్ మట్టి నీళ్ళతో. నాకు ఒక 20,000 ఇవ్వమంటే ఇలేరు. 20 రూపాయలు 100 రూపాయలు ఇవ్వమంటే వామ్మో అంటారు. అదే ఇంగ్లీష్ వైద్యంలోకి వెళ్ళి హాస్పిటల్స్ 25,000 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. సో ఈ జ్వరాలు సార్, జ్వరానికి మీరు ఇవాళ 101 పేర్లు పెట్టుకోండి. డెంగ్యూ అనండి, చికెన్ గున్యా అనండి, ఇంకో పేరు. అసలు ఏ జ్వరం వచ్చినా అసలు నేచురోపతిలో నవ్వుతూ తగ్గించుకోవచ్చు అండి. అది దానికి ఏ పేరైనా పెట్టండి మీరు. ఇప్పుడు ఏదో ప్లేట్లెట్స్ పడిపోయి ఎన్ని ఒట్టి మాటలు, ఊరికే తగ్గుతాయి సార్ జ్వరాలు. ఆ చిన్న టెక్నిక్ అయితే నాకైతే నేర్పించాలని ఎంతమందికి ఉంటుంది, కానీ నేర్చుకునేవాళ్ళు మన ప్లాట్ఫామ్ లో ఎప్పుడు రెడీగా ఉంటారు సార్. అదే సార్ చెప్పబోతున్నాను. ఇంకా నుంచి ప్రతి వారము ఒక 2 క్లాసులు అన్నా కానీ సార్ గారివి సమగ్ర జీవన శైలిలో వారానికి ఒక 2 క్లాసు స్టార్ట్ అవుతూనే సార్వి ఒక వారానికి ఒక 2 క్లాసులు మీకు అట్లా ఇస్తూ వస్తే సార్ అందరూ నోట్ చేసుకోవడము జరుగుతుంది, దాన్ని ఆచరించడము జరుగుతుంది. ఇక్కడ చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరిస్తున్నారు సార్, తీసుకుంటున్నారు, స్వీకరిస్తున్నారు. కాబట్టి అలాంటి చోట మనం చెప్తే అది సద్వినియోగం అవుతుంది కదా. ప్రతి వారము మీరు చెప్తే మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. మళ్ళీ ఎవరియో ఎందుకు, నేను నా పిల్లలకి చేసినయే చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకు మధ్యాహ్నం సెషన్ లో ఒక మేడం వస్తుంది, డాక్టర్ యశోద అని, ఆయుర్వేద మేడం. ఆమె కూడా 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అయితే ఆమె ఇలాంటి ధ్యానం కోసం వెతుకుతూ ఉండింది. ధ్యానం అనేది మన మాతార్ ఫౌండేషన్ ద్వారా దొరికింది ఆమెకి. సో అప్పటి నుంచి ఆమె నిరంతరంగా ప్రతిరోజు కూడా ఆమె ఆయుర్వేదలో మధ్య దీంతో పాటు జీవనశైలి వీటి గురించి ప్రతిరోజు విజయం షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆమె వచ్చి అదే పనికి వచ్చి టీచ్ చేసిపోతుంది. ఒక 20 నిమిషాలు ఆమె టీచింగ్ కంపల్సరీ ప్రతిరోజు క్లాస్లో ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ మనకు కన్నడ సెషను,
కన్నడ సెషన్లో ఒక డాక్టర్ జగన్నాథ్ అని ఆయన ఎంబీబీఎస్ డాక్టరు. అయితే లేటర్ ఆన్ ఈ బికేమ్ హర్బల్ మెడిసిన్ డాక్టర్ అయ్యారు. అంటే ఆయుర్వేదం మీద, అంటే అలోపతిలో ఉన్న ఈ దుష్పరిణామాలు చూసి దాన్ని విరక్తి కలిగి పక్కన పడేసి 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత దాన్ని పక్కన పడేసి ఇప్పుడు పూర్తిగా హర్బల్ మెడిసిన్స్, మదర్ టింక్చర్ ద్వారా చేస్తాడు ట్రీట్మెంట్. ఆయన కూడా 365 డేస్ పొద్దునే మంది కన్నడ కార్యక్రమం నడుస్తుంది. ఇంట్లో కూడా వచ్చి ఆయన ప్రతి 2 రోజులకు ఒకసారి వస్తాడు. మదర్ డిజీజ్ అంటే అదే కదా సార్, హోమియోపతి సార్. హోమియో లాగానే, అయితే హర్బల్ మెడిసిన్ అని చెప్తారు దాన్ని, హర్బల్. సో ఆయన కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఆల్టర్నేట్ 2 డేస్కి ఒకసారి వచ్చి విజ్డమ్ షేర్ చేసిపోతాడు. అది కూడా సమగ్ర జీవన శైలి గురించి చెప్పిపోతాడు అట్లా. సో వాళ్ళ ఆసక్తి అంటే ఒక సేవ చేయాలనేది వాళ్ళకి ఒక ఆసక్తి. ఆ విధంగా సార్ కూడా చేయొచ్చు. సో మీరు కూడా క్లాసెస్ తీసుకోండి. చెప్తా. ఈ నేచురోపతి గురించి నాకు పూర్తి నాలెడ్జ్ ఉంది సార్, పూర్తిగా నేర్చుకున్నాను. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది, నేను చెప్పగలను. ఆ విధంగా అదే ఇప్పటి నుంచి మీకు వీక్లీ 2 సెషన్స్ అట్లా తీసుకుంటే కూడా మీకు అవకాశం ఉందని బట్టి, ఆ టాపిక్స్ బట్టి మీరే టాపిక్స్ ఇచ్చేస్తే మేము దాన్ని మ్యాప్ చేసుకుంటాం. సరే సార్. మీరు టాపిక్స్ మేడం పంపిస్తే సో మేము ఏ రోజుల్లో వాటిని అరేంజ్ చేసుకోవాలని అరేంజ్ చేస్తాం. మీరు ఓకే. దాదాపు నాకున్న నాలెడ్జ్ ప్రకారం సార్, నేచురోపతిలో తగ్గందే లేదు. కొంచెం వైద్యులు సహకరిస్తే ఈవెన్ ఈ క్యాన్సర్, ఎయిడ్స్ ఇట్లాంటివన్నీ కూడా, ఇప్పుడు తలసేమియా అని ఉంది చాలా, అది బ్లడ్ ఎక్కిస్తా ఉండాలి, అది కూడా క్యూర్ చేయొచ్చు సార్, అది కూడా క్యూర్ చేయొచ్చు. మనకి ఏంటంటే సహకరించే వాళ్ళు ఇవి ఎక్కువ జనాలు ప్రిఫరెన్స్ మెయిన్ వెనకబడడానికి కారణం దీంట్లో మంచి డైట్ పాటించాలి సార్. జనాలు కనుక ఆ ఒక్క విషయంలో మోటివేట్ చేసుకుంటే 100% రిజల్ట్ వస్తుంది. ఇవేమో మసాలాలు, ఈ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నిటికి అలవాటు పడి ఇప్పుడు ఇంట్లో పిల్లలు కూడా ఒకటే గుమ్ముడు ఫాస్ట్ ఫుడ్స్, నేనేమో వద్దు నేను ఒకటి సార్, కొన్ని పదార్థాలు అంటే తినగలిగినవి తినాలి, కానీ అధిక పరిమాణంలో ఎప్పుడు తినకూడదు. ఏది కూడా అతి సర్వత్రా వర్జీయత అంట, అంటే ఎక్కువ ఏది చేయకూడదు. అది మంచి, ఎంతే టేస్ట్ ఉండి ఎంతే మంచి విషయం కూడా, సో ఎక్కువ అతిగా చేయకూడదు. సో పిల్లలకి ఈ విషయంలో చిన్నప్పటి నుంచి అవేర్నెస్ తీసుకొస్తే మంచిగా ఉంటారు సార్. అది కరెక్ట్. సో కాబట్టి సో మీలాగా ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీంట్లో జాయిన్ అయ్యి ఇంకా దీనికి ఒక మంచి వన్నే తీసుకురావాలి సార్. అంటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీ ద్వారా వచ్చిన ఆ జ్ఞానం అనేది, ఈ యొక్క ప్రకృతి చికిత్స అంటే ఎస్పెషల్లీ న్యాచురోపతి నుంచి వచ్చే జ్ఞానము ఎంతో ఉపయోగపడుతుంది. చాలా విషయాలు తెలుసుకున్నారు. ఇంకా మీ ద్వారా వచ్చేటువంటి జ్ఞానం కూడా కొంతమందికి వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనమాట. అలా రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ చెప్పమనండి. సో నెక్స్ట్ ఇంకా ఎవరండి ఇంకా అనుభవాలు షేర్ చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ పిన్నింటి ఆల్రెడీ చెప్పేసి సార్ మాట్లాడారా? ఓకే. ఇంకా విజయ్ కుమారి గారు అన్మ్యూట్ చేసుకున్నామా? అన్మ్యూట్ కాలేమా? ఇచ్చాను సార్, అన్మ్యూట్ ఇచ్చాను. కావట్లేదు. సో ఇంకొకరు చేయండి ఆప్షన్. ఎవరెవరో వచ్చింది సార్. రావట్లేదు, వాయిస్ రావట్లేదు. హలో, మాట్లాడము. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. నాకు హెల్త్ ఇష్యూ వల్ల ఇక్కడికి వచ్చినాను సార్. ఇప్పుడైతే కొంచెం ధ్యానం చేసుకుంటా అంటే కొంచెం తగ్గింది. గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువ ఉన్నింది, కొంచెం కంట్రోల్ అయింది. అంత ఎక్కువ లేదు కానీ కొంచెం తగ్గింది, ఇంకా కొంచెం ఉంది, చేసుకుంటాము. రైట్ రైట్, మంచిదేమ్మా. అంటే మీకు ఖచ్చితంగా అది అంటే ఏమైనా ఎలాంటి రోగాలైనా తగ్గుతాయి, దాంట్లో ఏం డౌట్ లేదు.
సో కంటిన్యూ చేయడం అంతే, ధ్యానాన్ని కంటిన్యూ చేయాలి వదలకుండా. చేస్తున్నాను సార్. అప్పుడు ఎక్కువసేపు కూర్చోలేకపోతా అంటే ఇప్పుడు కూర్చుంటాను. వెరీ గుడ్. ఎస్, ఓకే. రైట్. అలాగే ధ్యాన సాధన చేస్తూ ఉండండి. ఈ ఆహార నియమాలు కూడా అట్లేం పాటించండి. కూడా ముద్ర కూడా పెట్టుకోండి. ఏమంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కువ కాళ్ళు పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. అదొక్కటి తగ్గలేదు కానీ మిగతాదంతా కొంచెం బాగానే ఉంది. అదే అట్లే ఉంది, పెయిన్స్ ఏం తగ్గలేదు. సో మీరు మూత్ర చికిత్స చేస్తారా? సార్ చేసుకుంటాను. స్టార్ట్ చేశారా? లేదు సార్, అట్లా ఏం చేయలేదు. స్టార్ట్ చేయాలి. అది మీరు విన్నారా సబ్జెక్ట్ విన్నారా ఈ సెషన్? విన్నాను సార్. అట్లయితే మీరు స్టార్ట్ చేయాలి ఇక. సరే సార్. అది స్టార్ట్ చేస్తే మీకున్న కంప్లైంట్స్, ఎలాంటి కంప్లైంట్ అయినా కానీ అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఆ శక్తి దానికి ఉంది. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ. కేవి సరోజమ్మ గారు అన్మ్యూట్ చేస్తారు. సో రైట్ మా, అయితే మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఓకే. సో థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికి కూడా ధన్యవాదాలు. మొత్తం ఒకసారి ఈ యొక్క 15th మనం స్టార్ట్ చేయబోయేటువంటి 14th బ్యాచ్కి అందరికి కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. కంటిన్యూ చేయండి. ఓకే, 14వ బ్యాచ్ లో కలుసుకుందాము తప్పకుండా. థ్యాంక్ యూ. రైట్, మాట్లాడండి. అత్తయ్య గారు మాట్లాడండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. నేను కంటిన్యూగా ధ్యానం ఏం చేసుకుంటున్నాను. పొద్దున పూట కొంచెము ఒక్కొక్క రోజు కాకుండా ఉంది. అయితే నేను మళ్ళా దాన్ని 10 గంటలకు 11 గంటలప్పుడు మళ్ళా దాని ధ్యానం నేను చేసుకుంటాను. పొద్దున పూట కుదరని పక్షంలో అట్లా మధ్యాహ్నం చేస్తాను. మళ్ళా మీతో పాటు రాత్రిపూట చేసుకుంటున్నాను ధ్యానము. నాకు బాగానే ఉంది, ఆరోగ్యం కూడా బాగుంది ఇప్పుడు. అట్లే ఏది చదువుకుంటుంటాను, ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి నేను చదువుకుంటా ఉంటాను, స్వాధ్యాయనం చేసుకుంటాను. ఆహార విషయం ఇంకా తెలిసిందే కదా, మేము సాత్విక ఆహారం చేసే వాళ్ళమే. ఇంకా మిగతా భాషణమే, ఇంకెవరితో ఏమి ఎక్కువ మాట్లాడేది అట్లంతా ఏముండదు. తర్వాత ఏదో చదువుకుంటూ ఉంటాను అంతే. నేను ఏదన్నా కానీ ఆధ్యాత్మిక విషయాలు చదువుకుంటా ఉంటాను. ఈ ఆత్మల గురించి, ఆత్మ పరమాత్మ దీని గురించి తెలుసుకుంటా ధ్యానం చేసుకుంటూ ఉంటాను నేను. ఇది నా యొక్క నాకు అవకాశం. ఆరోగ్యం బాగుంది అన్నారు కదా, అదే మనకు కావాల్సింది. ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం బాగుంది, అది మనకు ఆరోగ్యం బాగుంది. ఇంకా ఆహారము మామూలుగా తీసుకునేదే కదా, రాగులు, గోధుమలు, ఇవే చపాతి, రాగి, సజ్జ ఇవి తింటూ ఉంటాము. ఆరోగ్యం బాగానే ఉంది. అన్ని మొదటి నుంచి ఎలా కూడా ఇప్పుడు ఆరోగ్యము ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి తేడా ఉందా అనేది మనం చూసుకోవాలి. అప్పుడు అదే ఆహారమే తీసుకుంటూ ఉంటాం, ఇప్పుడు అదే ఆహారం. కాబట్టి ఇందులోకి వచ్చినాక ఏం మార్పు వచ్చింది? ఆహారంలో మార్పు ఉండదు కానీ ఆరోగ్యంలో మార్పు ఉండాలి. ఈ ధ్యానం లేక రాకముందు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఎట్లయినా కూడా ఆరోగ్యం బాగలేదు. అప్పుడు ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటా ఉండలేదు. ఏదన్నా దిగాలన్నా ఎక్కాలన్నా కొంచెము కష్టపడతా ఉంటే. ఇప్పుడు అట్లేం లేదు, పర్వాలేదు. ఇప్పుడు ఎక్కడైనా కానీ కొంచెం దూరం నడుచుకొని పోతా ఉన్నా కూడా ఏం అట్లా అనిపించదు, బాగానే ఉంటుంది ఇప్పుడు. అప్పుడు చాలా కొంచెం కష్టపడతా ఉంటే, కాళ్ళు కొంచెం ఇదిగా బలహీనంగా ఉంటా ఉండే, కాళ్ళు నాకు శక్తి లేకుండా ఉన్నట్టు ఉంటా ఉండే.
ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ఎట్లైనా కానీ ఇప్పుడు మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ ఏదైనా అట్లా ఇంట్లో పారాడడం కానీ దానికంతా కూడా ఇప్పుడు బాగుంది. ధ్యానం చేసుకున్నప్పటి నుంచి బాగుంది. అది మనకు కావాల్సింది. ఇది నాలో వచ్చిందే మార్పు. ఇది నాలో మీ వచ్చిన మార్పు. ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఎవరమ్మా? ఇంకా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈ బ్యాచ్లో 13వ బ్యాచ్లో ఇంకా ఎవరైనా ఉన్నారా వచ్చిన వాళ్ళు? ఈ 21 రోజుల సెషన్ 13వ బ్యాచ్. ఎవరు లేరా 13వ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు? ఓకే ఓకే మాస్టర్స్. మేడం చాలా మంది కొత్తగా కనిపిస్తున్నారు. రావాలి కదా, మనం ఏం చేయలేము. చెప్తాము, పిలుస్తాము, మాట్లాడతాము. కర్మలు తెగాలి, షేర్ చేసుకోవాలి, మేము బాగుండాలి, వచ్చినందుకు నేర్చుకున్నాము, ఆ నేర్చుకున్నది చెప్పాలి అని చెప్తాం కదా. అంతకంటే బలవంతం ఏం చేయలేమండి. రావాలి. 13వ బ్యాచ్ మధ్యలో జాయిన్ అయినానండి. చెప్పండి అమ్మా. బాగానే ఉంటుందండి మాకు కూడా ఈ ధ్యానం చేయటం వల్లంతా. మొన్న ఒక్క రోజు 2 రోజులు కొద్దిగా మిస్ అయిందిలేండి, అటు ఇటు వెళ్ళటం వల్ల, కొద్దిగా వేరే వెళ్ళటం వల్ల. ధ్యానం అయితే చేస్తున్నాం, మంచిగానే ఉంది. ఓకే, బాగుంది కదా. ధ్యానాన్ని అట్లే కంటిన్యూ చేయండి. ధ్యానం ఒక్కటే కాదు, స్వాధ్యాయము. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పుస్తకం ధ్యానానికి సంబంధించి జ్ఞానాన్ని పెంచి ప్రతి ఒక్కరూ ఒక బుక్ తీసుకోండి. ఒక్కదాంతో మొదలు పెట్టండి. రోజు ఒక 2 పేజీలు 3 పేజీలు చదవడానికి ప్రయత్నం చేయండి. చేస్తూ పోతే మనకు ఇంతవరకు మాస్టర్ చెప్పేది ఆ పుస్తకం ద్వారా వచ్చే జ్ఞానం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పుస్తకము మనకు ఎంతో డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుందండి. చాలా అద్భుతంగా. దొరుకుతాయి మేడం ఇవి పుస్తకాలు? పుస్తకాలు గ్రూప్ లో పెట్టానమ్మా. నేను ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. మళ్ళా కూడా షేర్ చేస్తాను, కావాలంటే ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా షేర్ చేస్తాను. తీసుకోండి, తెప్పించుకోండి. వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు పుస్తకాలు పంపిస్తారు. ఓకేనా? ప్రతి ఒక్కరు పుస్తక స్వాధ్యాయం అయితే ఖచ్చితంగా మనకు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇది కంపల్సరీగా మనం చెప్తామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బుక్ అన్నది ఒకదాంతో మొదలు పెట్టండి. ముందు ధ్యానం అంటే ఏంటో తెలుసుకునే బుక్కే ఉంటుంది, స్వాధ్యాయం అంటే బుక్ ఉంటుంది. అలా చిన్న చిన్న పుస్తకాలతోనే మొదలు పెట్టండి. ఆనాపానసతి అంటే ఏంటి, అట్లా చిన్న చిన్న కాన్సెప్ట్లతోనే మొదలు పెట్టండి. ఒకటొకటి చదువుతా పోతే నిదానంగా ఒక్కొక్క జ్ఞానము పెరుగుతూ ఉండేది. తిరిగి మనం చెప్పచ్చు, ఆ పుస్తకంలో ఉండేదే చెప్పచ్చు. తీసుకుంటాం. మీరు ఏం నేర్చుకున్నారో అదే మన క్లాస్లో చెప్పచ్చు. అంతే. ఖచ్చితంగా పుస్తక స్వాధ్యాయం అయితే ప్రతి ఒక్కరు చేయాలి. వేరే బుక్స్ చదువుతూనే ఉంటాంలేండి, ఈ ధ్యానం బుక్స్ మననే జాయిన్ అంగా తీసుకోలేదు. అందుకే చెప్తున్నామమ్మ, కొత్తగా జాయిన్ అయింటారు, చదువుతూనే ఉంటాంలేండి. లలిత అలాంటి బుక్ నుంచో చదవటం చదువుతూ ఉంటాం కదా. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇవి మొదలు పెట్టాలి కదా. అదే అవి తీసుకోలేదులేండి, మొన్నే జాయిన్ అయిన కాబట్టి ఈ మధ్యలోనే జాయిన్ చేసింది అజిత. ఇంకా మొదలు పెట్టండి అమ్మా ఇవి. తీసుకుంటాం. నేను షేర్ చేస్తాను మళ్ళీ కావాలంటే అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఓకే మాస్టర్స్, ఇంకా చక్కగా మనం ధ్యానం చేసుకుందాము. చెప్పండి అమ్మా. కాల్స్ ఎవరన్నా మాట్లాడే వాళ్ళు మాస్టర్స్ ని అడగండి. మన మార్నింగ్ చెప్పినాం కానీ నైట్ సెషన్ లో చెప్పలేదు కదా. కాల్సా? ఈసారి కాల్స్ ఏం లేవు మనకు, కేవలం ఏదైతే ఉందో షేర్ చేయడమే. ఒక్కొక్క గ్రూప్ లో 900+ ఉన్నాయిగా మేడం. ఇందులో వాళ్ళు 30, ఒక 2 అంకెల వాళ్ళే 28, 30, 50+ అనుకోండి. మిగతా ఇంకా 900 మెంబర్స్ ఉన్నారు. అట్లా కొంచెం మనకు ఇక్కడ అన్ని రోజులు లేదు ఈసారి. ముందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. ముందైతే మనకు మినిమం 5-6 రోజులు గ్యాప్ ఉండేది.
ఈ సెషన్లో అంత గ్యాప్ లేదు, ఎందుకంటే మనం 4వ తారీఖు మొదలు పెట్టాం కదా, కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకొని వస్తాం. ఫస్ట్ దాన్ని ఒక ఆ, ఏమంటాము ఒక షీట్ లాగా తీసుకొని వస్తే ఆ లిస్టును లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు మనం సేవ చేయడం గురించి చెప్పచ్చు. మన ప్రణాళిక ముందు తయారవ్వాలి, ఆ తర్వాత ఆ కార్యక్రమం గురించి చెప్తాను. ఓకేనా? మేడం గారు, ఒక చిన్న మాట అండి. సైనస్ గురించి ముద్ర ఉంటే చెప్తారండి. మా పాపకు సైనస్ ఉంది, అడిగింది మొన్న ఇప్పుడు. ఉందమ్మా, కుబేర ముద్ర, ఆస్తమా, సైనస్. ఇక్కడ చూడండి, ఈ చిటికెన వేలు ఉంగరం వేలు ముడుచుకొని మిగిలిన 3 వేలు ఇలా ఇలా పెట్టడం, ఇలా పెట్టడం. ఇది ఒకటి ఉంది. దీన్ని కుబేర ముద్ర అంటారు. లింగ ముద్ర, ఇలా చూడండి, ఇలా ఈ బొటన వేలు ఇలా చక్కగా ఉండి, ఇది చూపుడు వేలు, ఈ బొటన వేలు ఇలా తాకడం, ఇది లింగ ముద్ర అంటాము. ఇది 15 నిమిషాల కంటే మించి ఎక్కువ పెట్టడానికి ఉండదమ్మా, హీట్ జనరేట్ అవుతుంది. ఓకేనా? హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి 15 నిమిషాలు. అలాగే ఇక్కడ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి, ఈ యాక్యుప్రెజర్ పాయింట్స్ ఇక్కడ ఇక్కడ ఇక్కడ, ఆ తర్వాత ఇటువైపు ఈ తల భాగము, ఇదంతా కూడా మనకు ప్రెజర్ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఒక 10 టైమ్స్, ఇక్కడ 10 టైమ్స్ ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. ఓకే, దానిపైన మధ్య భాగంలో ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ఆ పైన. అలాగే ఇక్కడ ఇదంతా కూడా సైనస్ పేరుకొని ఉంటుందమ్మా, ఈ చుట్టూ కూడా ఈ భాగాల్లో ప్రెస్ చేయడం, ఇలా 10 టైమ్స్. అలా ఒక సైకిల్, ఫస్ట్ ఒక 10 టైమ్స్ అయిందా, మళ్ళీ ఒక 10 టైమ్స్, అలా ఒక 3 సార్లు ఇలా చేస్తూ పోతే లోపల పేరుకొని ఉన్న అంతా కూడా బయటికి నీరు రూపంలో వెళ్ళిపోతుంది. అది కంట్లో నుంచి కానీ చెవులో ఇలా వెళ్ళిపోతూ వస్తుంది బయటికి, ముక్కుల ద్వారా. మరి ఏంటబ్బా కారుతోంది అని, ఎందుకంటే లోపల ఉండేదంతా కూడా కరిగి బయటకు వచ్చేస్తుంది ఈ ముద్ర. అలాగే పసుపు ఉడికిచ్చి ఆ పసుపు నీళ్ళలో వేసి ఆవిరి పట్టడం, ఆ పసుపు బాగా ఉడికిచ్చి ఒక గ్లాసు సగం అయ్యాక తాగడం, ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఓకేనా? ఇవి పాటించండి. సరే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, మంచిగా చెప్పారన్ని. మీరు మళ్ళీ షేర్ చేయాలి అంతే ఈ విషయాలు. పాపకు చెప్తాలేండి, చెప్పి చేయమని చెప్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్.